ఇవాళ ఎపిసోడ్ ఖతర్నాక్ అనిపించింది, ఎవిక్షన్ చాలా బాధాకరంగా అనిపించింది. కానీ ఒక పాయింట్ మాత్రం నన్ను విపరీతంగా నవ్వించింది. అదేంటి తెలుసా? నిఖిల్, యష్మి వీళ్ళిద్దరు కలిసి దగ్గరుండి ఆ పృథ్వీ గేమ్ని సంకనాకిచ్చిరు చూడు, నాశనం పట్టించారు. అది ఘోరంగా నవ్వొచ్చిందబ్బా. ఎందుకు నవ్వొచ్చిందో కూడా చెప్తా. ఎందుకంటే నిఖిల్ చాలా కాన్ఫిడెంట్గా, ఎంత కాన్ఫిడెంట్గా అంటే నాకు ఒక డైలాగ్ యాదకి వచ్చింది ఆ కాన్ఫిడెన్స్ చూసి. కాలిఫోర్నియా, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, లాస్ట్ టైం ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా, ఆ రేంజ్లో ఐకి ఎంకి, ఐకి ఐఎంకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉంటుంది కదా అని అక్కడికి అడిగిండు పృథ్వీ. పాపం నోరు తెలుసుకుని మరి అడిగిండు. అడిగితే లేదు 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 ఎంత కాన్ఫిడెంట్ చెప్పిండంటే లిటరలీ ఆ గేమ్ ఓడిపోవడానికి నిఖిలే కారణం. పాపం డౌట్ వచ్చింది అప్పటికి, పృథ్వీకి డౌట్ వచ్చి మన వాళ్ళు ఈ కాలంలో ఏమన్నా లెటర్లు రాసే బ్యాచ్ ఇది, అప్పట్లో లవ్ లెటర్లు కాదు కానీ లీవ్ లెటర్లు, ఏదైనా అప్లికేషన్ లెటర్లు ఇవన్నీ రాయాలి అన్నప్పుడు పెన్ను పేపర్ బట్టి చేతితో రాస్తా అంటే ఇవన్నీ కరెక్ట్గా లెటర్ రైటింగ్లో ఇవన్నీ ఐకి ఏఎంకి మధ్యలో చిన్న స్పేస్ ఇవ్వాలనేది కామన్ సెన్స్ ఉండేది. అవన్నీ వీకే. ఇప్పుడంతా మొత్తం ఆన్లైన్లో రెజ్యూమ్లు కొట్టాడు. అది తీసి కాపీ కొట్టినామా, ఇంగ్లీష్ కాపీ కొట్టినామా, కింద 4-5 ఉంటాయి. ఏంది ఇమ్మెన్స్ ప్రెజర్లో పనిచేస్తాం, సెల్ఫ్ మోటివేటింగ్, మా శనం అని చెప్పి అన్ని కాపీ తీసి పెడతారు. అక్కడ క్వాలిటీస్ మనకు ఉన్నాయో సంబంధం లేదు. అన్ని యువతలోని తీసుకొచ్చి పెడతారు. అంటే ఇక అక్కడ కనీసం లెటర్ రైటింగ్ స్కిల్స్, మినిమం నాలెడ్జ్ అంతెందుకు పోయి అదే బిగ్ బాస్ హౌస్లో బాత్రూమ్ కాడ గోడ మీద ఉన్నది ఐఏఎం మధ్యలో స్పేస్ తోటి, అది బయట కూడా గార్డెన్ ఏరియాలో ఉంటుంది. ఇవన్నీ కనీసం వాళ్ళు చూస్తే కదా, చదివితే కదా. సో వచ్చినాము రంగురంగులు ఉన్నాయి, పిట్టలు ఉన్నాయి, వెనకాల ఉన్న ప్యారెట్ అవుతుంది తప్ప డైనోసార్ అవుతుందా, ఎలిఫెంట్ అవుతుందా, ఇవన్నీ చెప్పడానికి వస్తుంది. కానీ అన్న ఇంగ్లీష్లో రాసి ఉన్నాయి, చదువుడు ఎట్లా వస్తుంది? సరే ఫోన్లే పోయి నిఖిల్ అనుకుందాం. ఆ పక్కన యష్మక్ ఉన్నది. ఈ అక్క చూస్తా అంటే అరే ఇది కంప్లీట్గా ఆ సెంటెన్స్ ఫార్మేషన్ గేమే కదా. సరే ఆ మధ్యలో స్ట్రగుల్స్, ఆ క్యూబ్స్ పట్టుకొచ్చేదంతా కూడా కష్టమైన టాస్కే. ఆ టాస్క్ మంచి ఈజీ టాస్క్. బేసిక్గా పృథ్వీ చాలా ఈజీగా ఆడిండు, చాలా మంది చాలా ఈజీగా ఆడారు. అదే నబీల్ కొంచెం తడబడతా వచ్చిండు. ఇక్కడ స్క్రూ తిప్పే దగ్గర నిఖిల్ బాగా చెప్పిండు. అవన్నీ పక్కన పెట్టుర్రి. సెంటెన్స్ ఫార్మేషన్ ఈజ్ ద టాస్క్. అక్కడ అన్ని బ్లాకులు ఉన్నాయి, కరెక్ట్గా ఎవరు పెడతారో వాళ్ళే విన్నర్. ప్రేరణ అద్భుతంగా సంచాలకే చేసింది, చాలా ప్రాపర్గా, డీసెంట్గా, నీట్గా, కరెక్ట్గా చేసింది. అయితే సంచాలకి ఎందుకు హెల్ప్ చేయలేదు అనే పాయింట్ మీద యష్మి చేసిన పోరాటము, ఏడ్చిన ఏడుపు, ఓయమ్మ 4 గంటల టార్చర్ పెట్టింది ప్రేరణని. 4 గంటలు ఒకటే ఎరుడు ఏడ్చుడు. అసలు ఇదేమన్నా పద్ధతేనా? అందులో ఏమున్నది అంటది. అసలు యష్మి ఈరోజు అడిగిన ప్రతి డైలాగ్కి నాకు ఒకటే గుర్తు వస్తుంది. ఏంటి తెలుసా? తెలుగులో 57 వచ్చినాయి సార్, సైన్స్లో 70 వచ్చినాయి సార్, హిందీలో 56 వచ్చినాయి సార్, సోషల్లో 31 వచ్చినాయి సార్. 4 మార్కులకు ఎలా ఫెయిల్ చేస్తారు సార్? ఒక 4 మార్కులు నన్ను పాస్ చేయాలి సార్, మమ్మల్ని అందరినీ పాస్ చేయాలి సార్. 4 మార్కులకి ఎవరైనా ఫెయిల్ చేస్తారా సార్ అని అడిగిన ఒక ఆమె ఉంటుంది చూడు, అవి అదికి వచ్చింది. అక్క ఏందక్క నువ్వు ఇన్విజిలేటర్ని ఎగ్జామ్లో హెల్ప్ చేయమని అడిగినట్టు ఉన్నది. అడగడమే కాదు, బలవంతంగా నన్ను పాస్ చేయాలని చెప్పి కరెక్షన్ చేసిన దగ్గర పోయి పోరాటం చేసినట్టు ఉన్నది. అరే సంచాలకైతే ఏంది అంటది. సంచాలకైతే ఏంది, సంచాలకైతే ఏంది, అందులో చెయ్యడానికి ఏమవుతుంది, దానికి సపోర్ట్ చేసినాం కదా. ఏందక్క నువ్వు కోరుకునేది? నాకు అర్థం కావట్లేదు అసలు. అంత బలవంతంగా చెప్తాంది. ఏంది ఇంకా ఒక్క నిమిషం ఏదో రాసిన ఇంకున్నాయి, ఆగు, గమ్మత్తున్నాయి ముచ్చట్లు. అరే బలవంతం పెడతావేంది నువ్వు పాస్ చేయమని చెప్పమంటది. చెప్తే తప్పే ఉందంటది. సంచాలకైతే ఎవడికి అంటది అంటే ఈ లెక్కన నాకేమనిపిస్తుంది అంటే ఏదో సంచాలకంట, క్యారెక్టర్ అంట, ఒక్క హెల్ప్ చేయడానికి ఏమవుతుందే నేడిసింది లాస్ట్లో. ఒక్క దెబ్బతో యష్మి అప్పుడు గవర్నమెంట్ స్పెల్లింగ్ రాసినప్పుడే గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, సైకాలజీ స్పెల్లింగ్ రాదు. అక్క చూస్తేనేమో స్టైలిష్గా ఉంటుంది, ఈడ సుక్క పెట్టుకొని చక్కని సుక్క లెక్క ఉంటుంది, పాష్ గర్లు లెక్క ఉంటుంది. ఇంగ్లీష్ రాదు మనకే. ఇప్పుడు నన్ను చూసి నన్ను ఇంగ్లీష్ రాదు అనుకుంటే ఓకే అనుకొని, కానీ మన లోతుగా చూస్తే సరే పోలే మనం గొప్ప కావాలని మనం ఇట్లా. అయితే మెకానికల్ ఇంజనీర్ అంట ప్రేరణ ఈరోజు లైవ్లో చెప్పింది. ఐఎమ్ మెకానికల్ ఇంజనీర్ అని చెప్పింది. చాలా మంచిగా అనిపించింది. కష్టపడ్డది అండ్ కొంత సెన్స్ ఉంది, కామన్ సెన్స్ ఉంది. సంచాలకంగా ఉన్నప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలో తెలుసు.
అండ్ ప్రాపర్గా డీల్ చేసింది. అక్కడ ఉన్నది మనోళ్ళైనా కానీ మంచిగా డీల్ చేయాలని చెప్పింది. అండ్ ఇంకొకటి సెంటెన్స్ గురించి చెప్పమని నిఖిల్కి కూడా చెప్పిన అన్న విషయం కూడా చెప్పింది. చెప్పినాక కూడా సార్ పోయి అసలు తప్పు చెప్పిన నిఖిల్ని ఎవరు పసిగడతలేరేంది అయ్యా, నాకు అర్థమైతే లేదు. పృథ్వీ బ్రెయిన్ ఏడవే పాపం పృథ్వీ అన్న కనీసం స్పేస్ ఒక్కటి ఇస్తే బాగుండు అని చెప్పి అతను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉంటే, యష్మి మాత్రం ప్రేరణ మీద అంటే సంచాలకు నువ్వు మా వాళ్ళు అంటే నాకు సంబంధించిన సంచాలకువి ఇదివరకు కూడా యష్మి సేమ్ నిరూపించుకుందబ్బా. నేను పంపింది ఎందుకు ప్రేరణ విషయంలో, నేను పంపింది ఎందుకు నువ్వు మా టీం నుంచి వెళ్ళి మా క్లాన్ నుంచి కాబట్టి మాకు సపోర్ట్ ఉంటామని చెప్పి పంపినాము, నువ్వు మా వాళ్ళు కదా అని చెప్పి పంపినాం అని చెప్పి యష్మి అప్పుడు చెప్పింది. ఇప్పుడు కూడా సంచాలకు ఎవరనేది కాదు, సేమ్ టు సేమ్ అబ్బా. సీజన్ 7లో ఉన్న కంటెస్టెంటే ఆ ఊరికి నేను అనుకున్నాను ఈ సపోర్ట్లు కొడితే ఒక్కదానితో ఈ కొట్టంగానే ఆ కంటెస్టెంటే అని అనుకున్నాం. కానీ ఆ కంటెస్టెంట్ ఈరోజు చూస్తా అంటే అప్పుడు సంచాలకుగా కూడా మన టీంకి ఫేవర్ చేయాలి అన్నప్పుడు అనిపించింది. అండ్ ఈరోజు చూస్తా అంటే కంప్లీట్గా మాస్ కాపీ అనిపిస్తుంది అబ్బా. చీట్ చేస్తే ఏమున్నది, చీట్ చేయడం తప్పే ఉంది అన్న ఫీలింగ్లో మాట్లాడుతూ ఉండేది ఆ కంటెస్టెంట్ కూడా. ఈవెన్ అదేంటది అప్పుడు మనకు ఫౌల్స్ చేస్తే తప్పే ఉంది అన్నట్టుగానే మాట్లాడేది. సో అటువంటి కంటెస్టెంటే మళ్ళీ ఇప్పుడు మనం చూస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చింది. వై దిస్ సరిపోలే. అండ్ ఎంతమందికి ఆదిత్య ఓమన్న ఎలిమినేషన్, అరే లాస్ట్ ఈ వీక్ అంతా బాగా అటెండ్ పోయి అరే సేమ్ లాస్ట్ వీక్ ఆ లాస్ట్ వీక్ నుంచి ఇట్నే ఆడుంటే మంచి కంటెస్టెంట్గా పేరు వచ్చేది కదా అన్న ఫీలింగ్ ఎంతమందికి కలిగిందో ఒక్కసారి వాళ్ళంతా లైక్ చేయరు. ఆదిత్య ఓమన్న ఎలిమినేషన్ని ఎవిక్షన్ని బాధపడితే అంటే ఫీల్ అయితే అయ్యో అనుకుంటే వాళ్ళంతా ఒకసారి ఒక లైక్ చేయరు. చూద్దాం ఎంతమంది రెస్పాండ్ అవుతున్నారు, ఎంతమంది బాధపడుతున్నారో తెలుసుకుందాం. నాకైతే లిటరల్లీ ఆదిత్య ఓమన్న ట్రూ కంటెస్టెంట్, ఖతర్నాక్ కంటెస్టెంట్, పవర్ఫుల్ కంటెస్టెంట్, నెక్స్ట్ లెవెల్ కంటెస్టెంట్ అనిపిస్తున్నారు. రోజు అనిపిస్తుంది, పెరుగుతుంది ఆ ఫీలింగ్ అంతా. టక్ని రోజు ఎవిక్ట్ అయిపోయాడు. అండ్ ఎలిమినేట్ అయ్యేటప్పుడు కూడా ఎంత హుందాగా ఎలిమినేట్ అయ్యింది చూసిరా అని చెప్పి ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి టాటా బై బై చెప్పి వెళ్ళిపోయాడు. చాలా గర్వంగా అనిపించింది మనిషిని చూస్తుంటే. అన్న గురించి తెలుసుకున్న కొద్దీ భలే అనిపించింది అబ్బా. బయట ఆయన కొన్ని మారుమూల గిరిజన గ్రామాలని దత్తత తీసుకొని అక్కడ అంబులెన్సు, అక్కడ కరెంటు సర్వీసు, అక్కడ బడి ఎడ్యుకేషన్ కానీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇట్లాంటి వాటి అన్నింటికి 2 గ్రామాలని దత్తత తీసుకొని చేయిస్తున్నాడు అనేది, హెల్త్కి సంబంధించిన క్యాంపులు రెగ్యులర్గా ఇవన్నీ చేపిస్తున్నాడు అని తెలుసుకున్న తర్వాత ఇంకొంచెం రెస్పెక్ట్ పెరిగింది. ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి మనం బయట విషయాల గురించి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఇన్ని రోజులు అందుకే డిస్కస్ చేయలేదు వాటి గురించి. కానీ అందుకే వాళ్ళంతా కూడా ఫ్లెక్సీలు పట్టుకొని ప్లకార్డ్స్ పట్టుకొని ఆదిత్య ఓంని గెలిపించాలి ఓటేయండి అనుకుంటూ తిరిగిరు అన్నాడు. అఫ్కోర్స్ ఆయన డబ్బులు పెట్టి ప్రమోషన్ చేసింది వేరేటోళ్ళు, కొంతమంది డబ్బులు పెట్టి ఫ్లెక్సీలు వేయించుకున్నారు, కటౌట్లు వేయించుకున్నారు, ఊళ్ళలో పాంప్లెట్లు వంచుకున్నారు, ఇవన్నీ చేసిర్రు, అది వేరు. కానీ ఇక్కడ స్వచ్ఛందంగా ఒక ఊరు కదిలొచ్చిందంటే దట్ వాజ్ ద గ్రేట్నెస్. లిటరల్లీ చాలా బాగా అనిపించింది. ఆదిత్య ఓమన్న హిస్టరీ తెలుసుకుంటే, ఆదిత్య ఓమన్న ప్రజెంట్ వర్క్స్ తెలుసుకుంటే చాలా బాగా అనిపించింది. ఉన్నత కుటుంబం నుంచి అంటే గట్టి రిచ్, అట్ ద సేమ్ టైం మంచి ఫ్యామిలీ, గుడ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్, గ్రేట్, చాలా మంచోడు. చూసిరా అట్లుండాలి. అన్నీ ఉన్న ఆకు అనిమని ఉంటుంది, ఏం లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది. ఇది అన్నీ ఉన్న ఆకు కాబట్టి అనిమని చక్కగా ఉన్నాడు. స్టార్టింగ్లో మనకి తన గేమ్ స్టైల్ మనకు అర్థం కాలే, కట్ చేస్తే లాస్ట్కి వస్తే మనకు ఒక క్లారిటీ వచ్చిందంటే ఆయన సిన్సియర్, డిసిప్లిన్ అండ్ డెడికేటివ్. అట్లా ఉంటే ఆయనకు నచ్చుతుంది, అట్లా ఉండకపోతే నచ్చదు. అండ్ నాగమణి గంట కనెక్ట్ కావడానికి లుక్ లైక్ హిస్ సన్, ఆయన కొడుకు ఎట్లుంటాడో అట్నే నాగమణి గంట కనబడతాడు కాబట్టి అందుకు నాగమణి గంట అంటే కొంత పాజిటివిటీ వచ్చింది. సో దట్స్ ద మ్యాటర్. అండ్ ఆదిత్య అన్న మ్యాటర్ అయితే ఇది. సరే, ఆదిత్య అన్న ఎలిమినేషన్ అప్పుడు ఏమేమి జరిగిందో మనం తర్వాత మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్న టాస్క్ ఎక్కడి నుంచి అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి కంటిన్యూ చేసారు. అంటే ఎపిసోడ్ కంటిన్యూ అయింది. నేను ఆల్రెడీ దీనికంటే ముందు ఒక వీడియో పెట్టినా, ఆ చూడరు ఖతర్నాక్ ఉంటుంది. కంప్లీట్గా నిన్న లైవ్లో టాస్క్లో ఏమేం జరిగింది, టాస్క్కి సంబంధించిన కంప్లీట్ రివ్యూ ప్లస్ నిన్న మిడ్ నైట్ ముచ్చట్లకు సంబంధించిన వీడియో పెట్టిన. అదొక హాఫ్ అన్ అవర్ ఉంటుంది. మీకు ఓన్లీ మిడ్ నైట్ ముచ్చట్లు చూడాలి అని అనుకుంటే, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ముచ్చట్లు ఉన్నాయి, అవి చూడాలనుకుంటే అందులో 30 minutes లేదంటే 35 to 40 minutes తర్వాత నుంచి మిడ్ నైట్ ముచ్చట్లు స్టార్ట్ అయ్యి అది చూసే ప్రయత్నం చేయరు. మిడ్ నైట్ ముచ్చట్లలో కంప్లీట్గా నాగమణి గంట
నిన్న మొత్తం సింపతి వచ్చింది కదా, ఆ సింపతి అంతా వీగుతుంది అన్నట్టు క్యాజువల్ అవుతుంది. అండ్ గొడవ పెట్టుకున్నది కూడా కంటెంట్ కోసం అన్న ఫీలింగ్ తోటి డిస్కషన్స్ కూడా జరుగుతాయి. సీతతో గొడవ పెట్టుకుంటే అసలు ఎండ్లెస్ డిస్కషన్స్ ఉంటాయి అనేది కూడా మీటింగ్లు జరుగుతాయి. అవన్నీ కూడా నీట్గా ట్రిమ్ చేసిండు బిగ్ బాస్. ఎందుకంటే మామకి తెలుసు ఒకరికి సింపతి వచ్చింది అనుకో, ఆ సింపతిని చంపేయద్దు, అట్నే ఉంచాలి, కంటిన్యూ చేయాలంటే అట్లాంటి ఫుటేజ్ అంతా తీసేయాలి. అందుకే తీసేసి ఈవెన్ ఈరోజు నబిల్ అండ్ ప్రేరణ లాస్ట్లో ఈ పిచ్చింగ్ అంటారు కదా, ఈ పిచ్చింగ్ ఈ మధ్య ఇదో పిచ్చి పట్టుకున్నది. అప్పట్లో అపీల్ అనేటోళ్ళు, అంతకంటే ముందు ఒక సీజన్లో ఇంకేదో అనేటోళ్ళు. అబ్బా సీజన్కి ఇంగ్లీష్ టర్మినాలజీ మారిపోతూ ఉంటుంది. లైక్ మన ఛానల్లో చేంజ్ అయినట్టే అయితే టర్మినాలజీ మారుతూ ఉంటుంది. ఈసారి పిచ్చింగ్ అనేది ఎక్కువ మాట్లాడుతారు. అయితే ఈ పిచ్చింగ్ చేసుకునే క్రమంలో ప్రేరణ నబిల్ నాగమణి కంటే ఎగ్జాంపుల్గా తీసుకొని డిస్కస్ చేస్తారు. ఆ టాపిక్లు రెండు ఎగరగొట్టినప్పుడు ఇద్దరు అదే సేమ్ టాపిక్ మీద డిస్కస్ చేస్తారు. ఆ టాపిక్ బేస్ మీదకి వెళ్ళి నాగమణి కంటే నబిల్కి సపోర్ట్ చేస్తాడు. ఈవెన్ నాగమణి కంటే నబిల్కి సపోర్ట్ చేసే అంటే పృథ్వీ దగ్గరకు వచ్చి నబిల్కి నా ఓటు అని చెప్పేటప్పుడు డిస్కస్ చేసింది కూడా తీసేస్తారు. ఎందుకంటే అదంతా కూడా మన నాగమణి గంటకి నెగిటివ్ ఫుటేజ్ కింద అవుతుంది అన్నట్టు. అంటే ఈ సింపతి అనే దాని మీదకి వెళ్ళి నెగిటివ్ అవుతుంది, అది ఉంచొద్దు కదా. అందుకని చెప్పి బిగ్ బాస్ అమ్మ నీట్గా ట్రిమ్ చేసిండు. ఒక డైలాగే, అక్కడొక డైలాగ్, అక్కడొక డైలాగ్, అక్కడొక డైలాగ్, 3 డైలాగులు. ఎంత సెంటెన్స్, జస్ట్ ఒక సెంటెన్స్ అంతే. అది తీసేయడం వల్ల ఏమైందంటే కంప్లీట్గా నాగమణి గంటకున్న సింపతి అట్లే కంటిన్యూ అవుతుంది. అది ఉంచితే ఏంటంటే నెగిటివ్ అవుతుంది. లైవ్ చూసి చెప్పేటోళ్ళు అందరికీ కూడా చెప్పేది ఏంటంటే, లైవ్ చూస్తున్నాం కదా, ఈ నెగిటివ్గా అనిపించింది కూడా చెప్పాలి. ఎందుకంటే ఏడిస్తే గ్రేట్, పాజిటివ్ చేసేసి అందరికీ అట్లా పాజిటివ్గా కన్వే చేసి, అరే అర్థం చేసుకుంటలేము మనమే లైవ్ చూసిన పర్సన్స్ చెప్తున్నారు కదా అనుకుంటారు. లైవ్ చూస్తే బాధ్యతగా నిజం చెప్పాలి. లైవ్ చూస్తే మసిబూసి మారేడుగా చేసి మంచోడని చెప్పొద్దు, నిజం చెప్పాలి. సారీ, ఓకే. మనకి నేను ఆ లైవ్లో ఆ కవర్ అయిన పాయింట్లో ఆల్రెడీ అందులో ఇంతకుముందు వీడియోలో పెట్టాను కదా, ఇక్కడ జస్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళిపోతా 3 డైలాగుల్ని. నిన్న మిడ్ నైట్ ముచ్చట్లలో మనకి నాగమణి కంటే చాలా జూరియర్గా, చాలా క్యాజువల్గా నేను వెళ్ళిపోతారా ఇంకా ఆల్రెడీ నాకు అని అంటే, అబ్బా నువ్వు అట్టనే అంటావు కానీ అమ్మో పోనే పో అని చెప్పి పక్కన వాళ్ళు కామెంట్ చేయడం. అయినా నేను ఎలిమినేట్ అయినా మళ్ళీ నెక్స్ట్ సీజన్కి వచ్చేస్తా అని అంటాడు. అనగానే వామ్మో నీలాంటోడు మళ్ళీ వచ్చాడని తెలిస్తే, అలాంటోడు మళ్ళీ వస్తే అనుకుంటే ఇట్లా డైలాగ్ వేసి కామెడీ చేసుకున్నారు అందరూ. నేను అన్ని టాస్కులు నేను ఆడతా, ఈ ఘట్టం ఈ ఆట నాది, ఈ ఘట్టం నాది అని ఎన్నంట. కానీ మనం అవుట్ అయిపోతా, నేను ఫస్ట్ అవుట్ అయిపోతా అని నవ్వుతాడు. అని నవ్వుతుంటే అవును ఫస్ట్ అవుట్ అయ్యేది నువ్వే అన్ని గేమ్లలో అని ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా సార్ సింపతిని చంపేస్తాయి. కాబట్టి ఇవన్నీ మడత పెట్టి తీసి పారేస్తారు అన్నట్టు బిగ్ బాస్ మామ. తెలుగులోడు సీత దగ్గర మళ్ళీ దగ్గరికి పోయి నేను కావాలని చేసినట్టుగా అయిపోయింది అంతా, ఎందుకని అంతా లాస్ట్లో పెంట చేసుకుంటా ఈ ముచ్చట. ఎవరి దగ్గర, యష్మి దగ్గరికి పోయి అసలు నేను రాంగ్గా అర్థం చేసుకున్నాను, సారీ రా సెకండ్ ఇవ్వవా నాకు, ఇదొకటి. ఇవన్నీ ఏంది, యష్మితో పంచాయతీ పెట్టుకునే చూపించగానే సింపతి వస్తుంది. అక్కడ సీతతో పంచాయతీ పెట్టుకునే చూపించారు, అయ్యో పాపం నెగిటివ్ చేస్తారు అని చెప్పి సింపతి వస్తుంది. మరి వీళ్ళందరి దగ్గర పోయి సారీలు చెప్పి అయ్యో అని అవన్నీ తీసేసి ఎందుకు తీసేసారు? ఏమన్నా అంటే నాగమణి గంటకి నెగిటివ్ చెప్తున్నాను పేరు పెడతారు. అండ్ నాగమణి గంట ఫ్యామిలీ గురించి ఎందుకు తీస్తున్నావు, బయట నువ్వు పట్టించుకోనంటావు కదా, మరి బయట ఎందుకు తీసుకొచ్చినావు అంటే, బయట నేను తీసుకురాలి, సార్ తీసుకొచ్చి పెట్టిండు, సారే ఇరికిచ్చిండు. అక్కడ స్పేస్ లేదు కానీ క్రియేట్ చేసుకుని అందులో ఇరికిచ్చి వాళ్ళ ఫ్యామిలీని బదనాం చేసిండు. పాపం వాళ్ళ మిస్సెస్ ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టుకుంటుంది, టాక్సిక్ పీపుల్ తోటి దూరంగా ఉండాలి, లైఫ్లో ఇలాంటి పీపుల్ తోటి దూరంగా ఉంటేనే మంచిది, అమ్మయ్య ఇప్పుడైతే దూరంగా ఉండాలి, ఇట్లాంటివన్నీ పెట్టుకుంటారు. రావా ఏమన్నంటే ఫ్యామిలీని మనం చేయలేదు, చేసేసారు సేరి. ఓకే దన్ ఫటాఫట్ ఒడగొట్టేద్దాం, లేట్ చేయొద్దు, ఇలా కొంచెం ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం. ఓకే మనకి ఇక్కడ టాస్క్ రెజ్యూమ్ అయినప్పుడు నబిల్, నిఖిల్, ప్రేరణ అండ్ ఆదిత్యం 4 ఉన్నారు. ఊరికి వచ్చారు, కుక్క పిల్లలు సౌండ్ వచ్చినాయి. రాగానే ఊరికి వచ్చారు, అందరు లోపలికి పోయారు. ఏవో సాబ్ ఆదిత్య ఓమన్న లాస్ట్లో వచ్చిండు. ఆదిత్య ఓమన్న లాస్ట్లో వచ్చినప్పుడు చేతిలో ప్రేరణ బొమ్మ ఉంది కాబట్టి ఇద్దరు కలిసి నిలబడ్డారు, పిచ్చింగ్ చేసుకున్నారు. మళ్ళీ ఈ పిచ్చింగ్ మళ్ళీ ఏంది, ప్రేరణ యాజ్ యూజువల్గా నేను గేమ్ విన్ అవుతా అని 100% విన్ అవుతా అని చెప్పలేను, కానీ 100% ఎఫర్ట్స్ పెడతా. నేను లాస్ట్ వరకు నేనే లాస్ట్ వస్తానేమో అనుకున్నా, కానీ చూసిరా నేను ఫోకస్డ్గా బెస్ట్గా ఇచ్చే ప్రయత్నం చేసిన. అండ్ వాయిస్ అవుట్ చేస్తుంటే ఎక్కడైనా సిచ్యువేషన్లో మాట్లాడాల్సి వస్తే మాట్లాడతా, ఇవన్నీ క్వాలిటీస్ నాలో ఉన్నాయని చెప్పింది. ఇక ఆదిత్యం నుండి నాకైతే చీఫ్ అవ్వాలని ఉంది, ఈసారి అనుభవం ఉంది,
ప్రశ్నలకి అందరి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలుగుతాను, ప్రశ్నలకి సమాధానం తెలుసు, అనాలిసిస్ చేయగలుగుతా, ఒకరి గురించి ప్రతి ఒక్కరి గురించి అర్థం చేసుకోగలుగుతా, డెడికేటివ్గా ఉండగలుగుతా, నా ఏజ్ ఇంత అయినా కానీ కష్టపడి మీతో పోటీ ఇవ్వగలుగుతున్నా, అనాలిసిస్ పర్సన్స్ని అనలైజ్ చేసుకోగలుగుతా, పాజిటివ్ సైడ్ ఉంది, డిసిప్లిన్ నాలో ఇవన్నీ పాజిటివ్ సైడ్ ఉన్నాయి, అట్లనే డిసిప్లిన్గా ఉంటా అండ్ మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాను నేను ఒకవేళ చీఫ్ అవుతానని ఇవన్నీ చెప్పిండు. వెరీ నైస్, మంచిగా అనిపించింది. నైనిక వచ్చేసి ప్రేరణ అని చెప్పి అంటే నైనిక సంచాలకు ఉంది, నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నా. ఎందుకంటే చీఫ్ అయితే బ్లేమ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్. అంటే ఈమె చీఫ్ అయినప్పుడు నెగిటివ్గా బ్లేమ్ వచ్చింది కదా, సో ఆ బ్లేమ్ తీసుకున్న ఉద్దేశంతో ప్రేరణ బ్లేమ్ తీసుకోని నిలబడగలుగుతుంది నేను అనుకుంటున్నా. సో బ్లేమ్ తీసుకోవడం కూడా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఈమె సెలెక్ట్ చేస్తున్నట్టు ఏమనలేదు, అది నీ ఫైనల్ డెసిషన్ ఇది, ఓకే గుడ్ జాబ్ అని చెప్పిండు, ఫ్లయింగ్ కిస్ ఇచ్చిన అయిపోయింది. ఆ తర్వాత రాత్రి 11:30 అయితే 11:15కి మళ్ళీ ఇంకొక బజర్ వచ్చింది. ఈసారి లాస్ట్లో ప్రేరణ వచ్చింది, నిఖిల్ డాల్ ఉంది. ప్రేరణ మళ్ళీ పిచ్చింగ్ స్టార్ట్ చేసింది. పాపం ప్రేరణకైతే యష్మి ఆమె లేట్ వస్తే డాల్ ఈమెది ఉంది, ఆదిత్య లేట్ వస్తే డాల్ ఈమెదే ఉంది, ఇంకెవరైనా లేట్ వస్తే డాల్ ఈమెదే ఉంటుంది. ప్రతిసారి అందరితో పాటుకు పోయి నిలబడి పిచ్చింగ్ చేసుకోవడం మాత్రం ఈమె కామన్ అయిపోయింది. ఇక ఏమంటుందంటే నాలో నెగిటివ్ని చూస్తున్నాం, ఏంటంటే ప్రేరణ నాలో నెగిటివ్ని చూస్తుంటారు, కొన్ని పాజిటివ్స్ కూడా చూస్తుంటారు. మీరు అదే ఆదిత్య మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది కాబట్టి మీరు ఇంతకుముందు పాజిటివ్ పాయింట్స్ చెప్పారు కదా, ఆ పాజిటివ్ పాయింట్స్ చీఫ్ అవ్వడానికి సరిపోతాయి కావచ్చు. నేను ఎప్పుడు బయాస్డ్గా లేను, ఎప్పుడైనా నా గేమ్ నేను గట్టిగా ఆడతాను. చీఫ్గా నిఖిల్కి ఛాన్సెస్ వచ్చినాయి కానీ నాకు ఒక్క ఛాన్స్ కూడా రాలేదు, చూడండి నన్ను అడిగి చెప్పింది. ఇక నిఖిల్ ఉండేది నేనైతే ఎక్స్పీరియన్స్ మీకు తెలుసు, నేను ఎట్లా డీల్ చేసిన తెలుసు, నేనైతే బయాస్డ్గా ఉన్నా, అందరికీ అవకాశం వచ్చి స్టడీ చేస్తా, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ చీఫ్ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు చేస్తున్నా. నిఖిల్ నాకైతే చీఫ్ లెక్క కనబడాడు. నిఖిల్ బిగ్ బాస్ హౌస్కి సిఇఓ లెక్క కనబడతాడు. మొత్తంగా ఈ హౌస్కి కంప్లీట్గా చీఫ్గా సిఇఓ అయిపోయింది అన్నట్టు. 5 వారాల నుంచి పర్మనెంట్ జాబ్, మొత్తం పర్మనెంట్ జాబ్, నామినేషన్లలో కూడా పోయేది, వచ్చినా కానీ ఒకసారి వచ్చిపోయింది. అట్లా నేను రాకపోతే ఫీల్ అవుతారా, ఊరికి నన్ను పెట్టండి రా పేరు నామినేషన్లలో, అలా ఊరికి పెట్టండి రా పేరు, ఓ రౌండ్ వెళ్ళొద్దాం, ఎట్లాగో మనం చీఫే కదా అని 5 వారాల నుంచి అలా పర్మనెంట్ జాబ్. ఇక ఇప్పుడు వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నట్టు నన్ను ముచ్చరా. అయితే 5 వారాలు చేసినందుకు ప్రతి వారం ఎవరు చీఫ్ అయినా కానీ 5 వారాలు ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ కాబట్టి వచ్చి ఏం చేయాలన్నా నీకైతే బాగా అనుభవం చెప్పన్నా అంటే సిచ్యువేషన్కి మెయిన్ అయ్యా. ముదిరిండు చీఫ్గా, ముదురు చీఫ్, మనిషి కూడా ముదిరినట్టే కనబడతాడు, చీఫ్గా కూడా ముదిరిండు అన్నట్టు. అయితే ఇదంతా చెప్తే ఆదిత్యం నుండి మంచిగా మాట్లాడింది, అబ్బాయి ఏం మస్తు అనిపించింది. ఇలాంటి మాటలు, ఇలాంటి పాయింట్స్ నామినేషన్లో పెట్టినాయి కానీ, లేదంటే పెద్దరికంతో మాట్లాడినాయి కానీ, టాస్క్లలో ఆడిన విధానాన్ని కానీ 2 వారాల క్రితం నుంచి చేస్తే నా సామిరంగా నేను ఇక పోయేది, విష్ణు పోయేది, వీళ్ళంతా టాప్ 5 కంటెస్టెంట్ అని మాట్లాడుకునేటోళ్ళం మనం ఇప్పుడు ఇదే డిస్కషన్లో, ఎవిక్షన్ల గురించి కాదు. సరే ఏమంటాడంటే నిఖిల్ ఫస్ట్ చూడురి, నిఖిల్ న్యూట్రల్గా ఉంటాడు, అందరికీ అవకాశం ఇస్తాడు, చాలా మంచి చీఫ్, చాలాసార్లు చెప్పిండు. ఈవెన్ ఇవాళ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఇంతకుముందు కూడా చెప్తున్నానట్టు లైవ్లో అప్పటి నుంచి జరుగుతుంది అది, వెళ్ళిపోయేటప్పుడు కూడా అదే మాట చెప్పిండు, మంచి చీఫ్, బెస్ట్ చీఫ్ నా దృష్టిలో అయితే అని చెప్పిండు. చెప్పి ప్రేరణ తనకి గెలవాలన్న మ్యాడ్నెస్ ఉంటుంది, హెల్త్ బాగలేదు, ఇప్పుడు మనకందరికీ తెలుసు ప్రేరణ హెల్త్ బాగలేదు, కానీ ఎంత గట్టిగా ఆడుతున్నారు, చాలా అంటే చాలా బాగా కష్టపడి ఆడుతున్నారు, తనకి హంగర్ ఉంటుంది, గెలవాలన్న కోరిక ఉంటుంది, ఇవన్నీ చెప్పిండు. ఇంకా చెప్పిండు కొంచెం పొడుగ్గానే ఎడిట్ చేశారు. ఇవన్నీ చెప్తే ప్రేరణ అంత మంచిగా చెప్తుంటే ఎమోషనల్ అయిపోయిందబ్బా ప్రేరణ. అంటే తన కష్టాన్ని గుర్తించి హెల్త్ బాగాలేకపోయినా ఇంత గట్టిగా ఆడినా అనగానే ఆమె ఎమోషనల్ అయిపోయింది. లిటరల్లీ ప్రేరణ అయితే హ్యాట్స్ ఆఫ్ టు ప్రేరణ అబ్బా. మీరు ఏమని అనుకోరు, నేను కొంతమంది కామెంట్లలో పెడతా ఉంటారు, నీకు ప్రేరణ అంటే ఇష్టము, నీకు ప్రేరణ అంటే క్రష్, అందుకని చెప్పి ప్రేరణ గురించి చెప్తూ ఇట్లాంటి మాటలన్నీ పెడతా ఉంటారు. నేనేమంటాను తెలుసా, అక్కడ మనిషిని చూస్తలేను, నేను క్యారెక్టర్ని చూస్తున్నా, అక్కడ మనిషి యాటిట్యూడ్ని చూస్తున్నా. కే బ్యాచ్ అని మనం అనుకుంటున్నాం కదా, ఇప్పుడు కన్నడ బ్యాచ్ హెల్ప్ చేయాలంటే ఒకవేళ యష్మి తన ప్లేస్లో ఉంటే ఖచ్చితంగా పృథ్వీకి హెల్ప్ చేసేది, గెలిపించుకునేది, ఖచ్చితంగా తన సైడే చూసుకునేది. ఎప్పుడు కూడా మనకి వాళ్ళతో ఉంటున్నా నేను వాళ్ళకే సపోర్ట్ చేస్తా ఎట్లా లేదు, అట్లా అస్సలు లేదు ఏ రోజు కూడా. అండ్ అందరినీ సమానంగా చూస్తుంది, ఏ క్లాన్లో ఉన్నా కానీ ఆ క్లాన్కి పర్ఫెక్ట్గా న్యాయం చేయడానికి ఆడింది. ప్రతి దగ్గర 100% ఇస్తుంది, పోరాటం చేస్తుంది. లైక్ షేర్ని, ప్రేరణ కాదు షేర్ని,
ఆడపులి షేర్ని నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్గా ఆడ సింహం అనుకోరి ఆడపులి అనుకోరి ఆ రేంజ్లో పర్ఫామ్ చేస్తుంది ప్రతి దగ్గర కూడా. ఆరోగ్యం బాగాలేకపోయినా కాలు బాగాలేదని చెప్పి ఒక రౌండ్ కూడా తిరగలే యష్మి. ఒక రౌండ్ ఊరికి నాగమణి గంట డాల్ పట్టుకొచ్చింది, రెండో రౌండ్కి లాస్ట్కి వచ్చి ప్రేరణ నిలబెట్టింది. అవునా? అదే ఆరోగ్యం బాగలేని ఆల్రెడీ మొన్న నాగమణి గంట తీసేయాలి, ఎందుకంటే ప్రేరణకు ఆరోగ్యం బాగాలేదు కాబట్టి మనం టాస్కులలో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఈవెన్ పక్కకు పెట్టేయాలి టాస్క్ నుంచి వెళ్ళి అని చెప్పి ప్లాన్ నుంచి వెళ్ళి పక్కన పెట్టాలి అని చెప్పి డిస్కషన్లో చెప్తే నా హెల్త్ గురించి మాట్లాడకు, నేను ఆడగలుగుతా అన్నది. ఆడతా అని ఆడగలిగిన ఆడపులే ప్రేరణ, అందుకే నేను మెచ్చుకుంటా. లిటరల్లీ గూస్ బంప్స్ అంతే. పోరాటం అంటే పోరాటమే. అయితే సంచాలక చూడు ఎంత ఫేర్గా చేసిందో, అందుకే మెచ్చుకోబుద్ది అయితే అబ్బా, ఏమని అనుకోర్రి. ఈ సీజన్కి ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో విన్నర్గా అనౌన్స్ చేయగలిగేంత కెపాసిటీ ఉన్న అంత అద్భుతంగా ఆడుతున్న ఏకైక కంటెస్టెంట్ నాగమణి కంటే సింపతితో పోతుండు. నబీల్ ఏమో జస్ట్ 1 వీక్ నుంచి క్లిక్ అయిన పర్సన్. ఆదిత్య అన్న ఈ రోజు అంటే ఈ వీక్ 2-3 డేస్ నుంచి క్లిక్ అయిన పర్సన్. నిఖిల్ విపరీతమైన నెగిటివిటీని మూట కట్టుకున్నాడు. పృథ్వీ నెగిటివిటీలో ఉంటున్న పాజిటివ్ క్యాండిడేట్, నెగిటివిటీని తన చుట్టూ పెట్టుకొని ఉంటున్న పాజిటివ్ క్యాండిడేట్. ఇట్లా విష్ణుప్రియ డంబుగా ఉన్నది. నైనిక ఒక వీక్ మాత్రమే మెరిపించింది, ఆ తర్వాత ఆపేసింది. యష్మి ఫుల్ ఆన్ నెగిటివ్గా పోయింది, ఒక వారం పాజిటివ్గా వచ్చింది, మళ్ళీ ఫుల్ ఆన్ నెగిటివ్గా వచ్చింది. ఆ పాజిటివిటీ కూడా సోనియాకి ఆపోజిట్గా నిలబడేసరికి పాజిటివ్గా మనం మాట్లాడుకున్నాం. సో యష్మికి సొంతంగా పాజిటివిటీ వచ్చింది లేదు. అండ్ యష్మి ఈ సీజన్కి బిగ్గెస్ట్ విలన్ అవ్వబోతుంది అన్న ఫీలింగ్ అయితే గట్టిగా వస్తుంది. తన స్వార్థమే తన శత్రువు అనేది యష్మి విషయంలో మనం మాట్లాడుకోవాలి. సో ఇప్పుడున్న వాళ్ళల్లో విన్నర్గా అనౌన్స్ చేయాలంటే ప్రేరణని అనౌన్స్ చేయొచ్చు, అంత కెపాసిటీ ఉంది. ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు కూడా ఆడుతూనే ఉంది. ఎక్కడ కూడా కంప్లైంట్స్ లేవు, గాసిపింగ్ విపరీతంగా వాళ్ళ గురించి మాట్లాడింది లేదు. సరే ఓకే, అయిపోయింది. నీ ప్రేరణ గురించి చెప్పుకున్నావా నువ్వు అని కామెంట్లు పెట్టేటోళ్ళు పెట్టుకోరు. మన ప్రేరణ అద్భుతంగా ఆడుతున్న ప్రేరణ, తెలుగు అమ్మాయి కాకపోయినా యాక్చువల్లీ ఇక్కడ కూడా మళ్ళీ లాజిక్ ఎత్తుకోవాల్సి వస్తుంది అబ్బా. వాళ్ళ అమ్మ నాన్న అంతా హైదరాబాద్నే ఉండి హైదరాబాద్లో పెరిగి హైదరాబాద్లో పుట్టి అంత జరిగిన తర్వాత రీసెంట్ టైమ్స్లో ఆయన కర్ణాటకకు పోయి సీరియళ్ళల్లో యాక్ట్ చేసింది అనేది ఇన్ఫర్మేషన్. సో కర్ణాటక నుంచి ఈ తెలుగు అంటే మన తెలంగాణకు వచ్చి ఇక్కడ బతికి మళ్ళీ కర్ణాటకకు మళ్ళీ బతుకు తెరుగు పోయి మళ్ళీ కర్ణాటక నుంచి ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడనే సెటిల్ అయిపోయినా కన్నడ తెలుగు అమ్మాయి. అమ్మ కలిపేసుకున్నావా మన లోపల అంటవా? ఓకే అది తన స్టోరీ. ఆమెకు తెలుగు ఎందుకు మొత్తం 100% వస్తుంది అంటే అందుకని చెప్పింది, మా అమ్మ నాన్న అంత ఇక్కడనే పుట్టిరు ఇక్కడనే పెరిగిరు, అందుకే నాకు తెలుగు వస్తుందని చెప్పింది. ఓకే, ఒక్క నిమిషం. మా పిల్ల రాక్షసులు ఇద్దరు పండుకోలేదాడ, ఒకటే ఓరుతురు కంటిన్యూస్గా. ఒక్క నిమిషం చెప్పొస్తా ఆ గురించి మాట్లాడకని. నేను వీడియో చేసుకుంటున్నాను, గట్టిగా అరిస్తే ఏమంటుంది తెలుసా? చిన్నదే, నాన్న నువ్వు పని చేసుకోనన్నా మాట్లాడుకుంటుంది. అంత డేంజరస్గా తయారైంది పొట్టిది. అయితే పొట్టక్క టాప్ కోసర్ వస్తుంది, తలుపు తెరుస్తుంది. నాన్న పని చేసుకుంటున్నావా? చేసుకోనన్నా. వీడియో చేసినావా? ఓకే అని చెప్పి డోర్ వేసుకుని పోతుంది. సరే, ఆ తర్వాత ప్రేరణ నబిల్ లాస్ట్కి మిగిలిరు కదా. ఇక్కడ ఏవో సబ్బు ప్రేరణకు సపోర్ట్ చేయగానే ప్రేరణ నబిల్ మిగిలిరు. ఇక్కడ ఎవరు పిచ్చింగ్ చేసుకుంటున్నారు, మళ్ళీ పిచ్చెక్కిస్తున్నారు. అయితే ప్రేరణ తన గురించి తను చెప్పుకుంటున్నాయి. అంటే రూల్స్ ఫాలో అవుతాను నేను, నా క్లాన్లో ఎవరైనా రూల్స్ ఫాలో కాకపోయినా నేను గట్టిగా సీరియస్ అవుతా, అవతల క్లాన్లో ఒకవేళ రూల్స్ ఫాలో కాకపోతే ఇంకా గట్టిగా సీరియస్ అవుతా. అట్లా నేను ఖచ్చితంగా ప్రతి టాస్క్లో కూడా 100% ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లో లేను, ఫ్రంట్లో నుండి ఆడడానికి ప్రయత్నం చేసిన. లిజనింగ్ ఉంది, ఫోకస్ ఉంది, ప్రతి టాస్క్లో 100% ఇస్తుంటా. నబీల్ గురించి ఇక్కడ చెప్పుకుంటూ ఇంకో పాయింట్ చెప్పింది, అది తీసేసారు. అదేంటంటే నబీల్ చాలా బాగా ఆడతాడు, చాలా బాగా ఆడతాడు. నాకంటే ఎక్కువగా ఫిజికల్ టాస్క్లు ఆడే అవకాశం కూడా వచ్చింది నబీల్కి. అయితే ఇక్కడనే నబీల్ ఏదైనా టాస్క్ అద్భుతంగా ఆడగలిగే ఒక సోల్జర్. ఇక్కడ నబీల్ ఒక సోల్జర్ లాంటోడు, అద్భుతంగా పర్ఫామ్ చేయగలిగి, అద్భుతంగా ఆడగలిగి, ఇట్లా చెప్పి ఇది చెయ్యి అంటే చేసేంత అద్భుతంగా ఉంటుంది. అదే విషయంలో కింగ్ లాగా రూల్ చేయగలుగుతారు అనేది నాకు డౌట్ ఉంది. నేనైతే అంటే డౌట్ అని అనలేదు, కానీ నేనైతే క్వీన్ లాగా రూల్ చేయగలుగుతా, ఆ డెసిషన్ మేకింగ్ నేను తీసుకోగలుగుతా, పోరాటం చేయగలుగుతా అన్నట్టు చెప్పింది అన్నట్టు. ఓకే, అండ్ ఇక్కడ ఇంకొక మాట చెప్పింది,
ఇక్కడ అందరూ ఎవరు ఏం చెప్పినా హట్ అయి గొడవ పెట్టే నాగమణికంటకు కూడా నేను మొన్న నామినేషన్లో ఒక పాయింట్ పెడితే నాగమణికంట కూడా యాక్సెప్ట్ చేయగలిగిండు. సో అట్లాంటి నాగమణికంటకు కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతున్నా. సో నాగమణికంటకి ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే అందరికీ ఈజీగా చేయగలుగుతా అంటే నాగమణికంట ఒక్కసారి ఎస్ అవును నాకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసి నేను కూడా యాక్సెప్ట్ చేసిన అని నవ్వుకుంటూ తీసుకున్నాడు. ఆయనకి ఏంటంటే కన్సర్న్ చూపిస్తే హ్యాపీ ఫీల్ అవుతారు కదా. అండ్ నెక్స్ట్ నబీల్ కూడా ఏమంటాడు తెలుసా? నబీల్ ఏం చెప్తాడంటే నేను అందరితో కనెక్షన్తో ఉన్నా, కొంతమందితో ఎక్కువ ఉండొచ్చు కొంతమందితో తక్కువ ఉండొచ్చు, కానీ ప్రతి ఒక్కరితో నేను మాట్లాడతా, ప్రతి ఒక్కరి గురించి అన్నీ నాకు తెలుసు, అండ్ అందరితో నేను కనీసం మంచి చెడులన్నా తెలుసుకునే ప్రయత్నం చేస్తా. సో అందరినీ సాటిస్ఫై చేసేలాగా బెస్ట్ ఇస్తాను. నాకు తెలియదు ఉంటే మన పాత చీఫ్ని కనుక్కొని నేను వాళ్ళు ఇచ్చిన డెసిషన్లే కాదు నా డెసిషన్ కూడా కలిపి చెప్పే ప్రయత్నం చేస్తా. అండ్ ఇంకొకటి, నాగమణికంటని ఇక్కడ ఉన్న హౌస్లో ఉన్న వాళ్ళందరికంటే నేనే ఎక్కువ అర్థం చేసుకుని ముందుకు పోతున్నా. ఇంకోటి, నాగమణికంటనే అర్థం చేసుకున్నా అండ్ నాగమణికంట నేను చెప్పిన మాట వింటున్నాడు అని అంటే నేను మిగతా అందరిని అర్థం చేసుకోగలుగుతా. అన్ని మూడు స్వింగ్స్ ఉంటాయి అతనికి, అందరికీ ఉన్న అన్ని మూడు స్వింగ్స్ అతను ఒక్కడికే ఉంటాయి. అట్లాగే నాగమణికంట నేను అర్థం చేసుకోగలిగినా అని చెప్తాడు. ఈ 2 పాయింట్లు ఎగరగొట్టిండే బిగ్ బాస్ మామ. అండ్ నాగమణికంట వచ్చేసి పృథ్వీ దగ్గరికి వచ్చి నేను నబీల్కే సపోర్ట్ చేస్తున్నా, ఎందుకంటే ప్రేరణ నన్ను 1-2 సిచ్యువేషన్లో బ్యాలెన్స్ చేయగలిగింది, నబీల్ అయితే నన్ను ప్రతిరోజు బ్యాలెన్స్ చేస్తుంటాడు, నన్ను ఇలా బ్యాలెన్స్ చేసేటోళ్ళు లేరు నబీల్ లాగా, నన్ను బాగా అర్థం చేసుకుంటాడు. ఇప్పుడు ఇంకా కొత్త వాళ్ళు 8 మంది రాబోతున్నారు, నేను ఇంకా షేక్ అయిపోతా, ఇంకా నేను ఏదో అయిపోతా. అట్లాంటప్పుడు నన్ను బ్యాలెన్స్ చేసే అర్థం చేసుకునే చీఫే కావాలి నాకు, కాబట్టి నబీలే చీఫ్గా కావాలని చెప్తాడు. ఏడబాయ్ దిస్ ఫుటేజ్ ఏడబాయ్ టెల్ మీ సరే. ప్రేరణ నబీల్ ఇద్దరు చెప్పిన దానికి ఇద్దరి టైంలో చప్పట్లు కొడతారు, బాగా చెప్తారు అన్నట్టు. హాయ్ నేను మీ నబీల్ అఫ్రీది అని ఇట్లా స్టార్ట్ చేసి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతారు అన్నట్టు. ప్రేరణ కూడా చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, ఇద్దరికి చప్పట్లు కొడతారు హౌస్ అంతా. ఇక పృథ్వీ వచ్చి అంటే బిగ్ బాస్ ఏమంటారంటే పృథ్వీ కలెక్టివ్గా డెసిషన్ తీసుకుని నువ్వు నాకు చెప్పు అని చెప్తాడు బిగ్ బాస్. చెప్పిండు కాబట్టి పృథ్వీ స్టార్ట్ చేస్తాడు. ఒక్కొక్కరిని పిలిచి పృథ్వీ చాలా బాగా అనిపించింది. అందరినీ మంద కూర్చుని నువ్వర్రి చేపల మార్కెట్ చేయలే, ఇండివిజువల్గా పిలుచుకున్నాడు. పృథ్వీ ఫస్ట్ సీతను పిలిస్తే నాకు ఇద్దరు బాగానే అనిపిస్తుంది, కానీ బ్యాలెన్స్ విషయంలో బ్యాలెన్స్ అనే టాపిక్ వచ్చేసరికి నబీల్ బాగా బ్యాలెన్స్డ్గా ఉండగలుగుతాడు, అదే ప్రేరణ బ్యాలెన్స్డ్గా ఉండలేదు, కొంచెం హైపర్ అయిపోతుంది, కొంచెం ఓవర్ ద బోర్డ్ పోతుంది, హామ్ చేస్తుంది, ఎవరికైనా హామ్ చేయగలుగుతుంది. అంటే టాస్క్లు ఆడేటప్పుడు గుద్దుకుంటూ పోతుంది. కానీ అదే నబీల్ అయినా ఆదిత్యవర్మన్ అయితే ఒక్క పర్సన్ కూడా హామ్ కాకుండా ఉండేలాగా చూసుకుంటారు. అది అలాంటి జెంటిల్మెన్ నేచర్ ఉంది అని చెప్పింది. సో నా సపోర్ట్ అయితే నబీల్కి అన్నది. నెక్స్ట్ ఎవరు ఎన్నంటే నైనిక. ఈ ఎన్నులు ఎక్కువ అయిపోయారయ్యా, నేను కోడ్ లాంగ్వేజ్లో రాస్తా కదా, ఎన్నులు ఎక్కువ అయిపోయారు ఈ సీజన్లో. చూడరి, ఎన్ అంటే నైనిక, ఎన్కే అంటే నిఖిల్, ఎన్ఎం అంటే నాగమణికంట, ఎన్బి అంటే నబీల్, ఇట్లా అంతా ఎన్ను కన్ఫ్యూజ్ అవుతుంది నాకు ఇది. ఎన్ఎన్ ఏమంటుందంటే స్ట్రాటజీ, అదే నైన్కి ఏమంటుందంటే స్ట్రాటజీ, ప్లాన్, గైడెన్స్, ఇట్లాంటివన్నీ కూడా మన ఆసామికి ఎక్కువ ఉంటాయి, నబీల్కి చాలా బాగా. అంటే వీళ్ళ బాధ ఏంటంటే వీళ్ళకి పూర్తి స్థాయిలో తెలుగు రాదబ్బా. ఎవరెవరికి, పృథ్వీకి, నిఖిల్కి, యష్మికి, ప్రేరణకి చదవడానికి వస్తే అర్థం చేసుకోవడానికి వస్తే చదవడానికి ఇబ్బంది. సో కంప్లీట్గా అర్థమవుతుంది ప్రేరణకి, ఎందుకంటే వాళ్ళందరికీ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటారు ప్రేరణ. సో ఇక్కడ నైనిక కూడా రాదు తెలుగు, ఆదిత్యవర్మన్కి తెలుగు రాదు. ఇక్కడ వీళ్ళందరికీ ఏంటంటే అక్కడ ఈ ప్రేరణ కావచ్చు అండ్ ఈ తెలుగు వాళ్ళల్లో మన నబీల్ కావచ్చు, వీళ్ళు ఏంటంటే హైపర్గా అంటే బాగా అర్థం చేసుకున్నట్టు కనబడతారు అన్నట్టు. నైనిక ఇవాళ పొద్దుగాలనే టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో యాక్చువల్లీ ఈ కుక్కల పిల్లల టాస్క్ దగ్గరనే నైనిక మస్తు మెస్మరైజ్ అవుతుంది. అందరికీ అర్థం కాదు, టక్కున మన నబీల్కి అర్థమవుతుంది. అర్థం కాగానే బిగ్ బాస్ ఉండి కొంచెం జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయ అందరికీ నబీల్ అని చెప్తారు. బిగ్ బాస్ చెప్పింది కదా, వెంబటి ఈమెకి ఏమనిపిస్తుంది అంటే ఈ టాస్క్ని అర్థం చేసుకోవడంలో మనోడు తోపు, అండ్ టాస్క్ని అవతలకి ఎక్స్ప్లెయిన్ చేయడంలో తోపు, అండ్ గైడెన్స్ కూడా ఇస్తాడు ఆడేటప్పుడు. కర్రలు రాడ్ది టాస్క్ ఉంది కదా, అక్కడ కూడా గైడెన్స్ ఇచ్చిండు, చూసారా, మంచి గైడెన్స్ ఇస్తాడు అన్నట్టు. సో ఇవన్నీ ఉన్నాయి అతనికి అని చెప్పి నాకైతే నబీల్ అని చెప్పింది. ఇంకో విషయం కూడా చెప్తుంది నబీల్కి పర్సనల్గా, నాతోటి ప్రేరణ ఈ టాస్క్లో గొడవ పెట్టుకుంది, లేకపోతే నేను ఆమెకు సపోర్ట్ చేసేదాన్నేమో, కానీ నాతో గొడవ పెట్టుకుంది, అది నాకు నచ్చలేదని చెప్పి ఒక పాయింట్ చెప్తుంది. ఆ గొడవ ఏంటంటే రన్నింగ్ చేసుకుంటూ పోతున్నప్పుడు బ్లాగ్ చేసినావు నువ్వు నన్ను అనే పంచాయతీ జరుగుతుంది నైనికకుని ప్రేరణకి. ఆ పంచాయతీ మీదకి వెళ్ళి ఒక పాయింట్ ఎగిరిపోయింది అన్నట్టు.
అండ్ యష్మి అంటది లాస్ట్లో, యష్మి అన్న చూసారా, హౌస్ అంతా ఆపోజ్ చేస్తే నేను సపోర్ట్ చేసిన దానికి, నేను సపోర్ట్ చేసిన, ఎవ్వరు కూడా సపోర్ట్ చేయలేదు. అట్లాంటిది ఈరోజు సంచాలకని మనోడికే పోటేస్తుందా, వెన్నుపోటు అంటే మనోడిని గెలిపించకుండా చేస్తుందా, చిన్న హెల్ప్ చేస్తే ఏమవుతుంది అని అంటాను. అసలు ఒక మాట, పృథ్వీ చీఫ్ అయితే ఈమెకేమవుతుంది అసలు ఏందన్నట్టు? వీళ్ళంతా టీంగా ఆడుతుర్రా ఏంది కలిసి కట్టుగా? అంటే మావాడు గెలవాలి, మావాడే గెలవాలి, ఇవన్నీ ఎందుకు దొంగేశాలు కాకపోతే అని అక్కడ చెప్తుంది అన్నట్టు. అది ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. అట్లాంటిది నేను సపోర్ట్ చేసిన ప్రేరణ చీఫ్ అవ్వాలని ఇట్లా చేస్తుందా? 2 weeks నుంచి స్ట్రాటజీస్ అన్ని ఇస్తున్నా, ఏమేస్తుందో స్ట్రాటజీలు స్కెచ్లు వేసిందా బాగానే. అయితే ఒక మాట చెప్తా, ఇక్కడ 4 ఓట్లు నబీల్కి వచ్చినాయి. ఎవరు? సీత, నైనిక, నిఖిల్ అండ్ నాగమణికంట. ఈ 4 ఓట్లు నబీల్కి వచ్చినాయి. యష్మి, విష్ణుప్రియ, ఆదిత్య ఓమన్న 3 ఓట్లు వచ్చేసి ప్రేరణకు వచ్చినాయి. ఒకటే ఓటు డిఫరెన్స్ కదా, 1 ఓట్ డిఫరెన్స్. ఇక్కడ పృథ్వీ ఓటు కూడా కన్సిడరేషన్లోకి తీసుకోలేదు పృథ్వీ, కాబట్టి జస్ట్ 1 ఓటు డిఫరెన్స్ తోటే. సరే పృథ్వీ ఎవరికి వేసిండు? మెజారిటీ నిర్ణయం అని చెప్పిండు తప్ప ఆయన చెప్పలే, ఎందుకంటే ఆయన ఓటు వేయడానికి లేదు, ఆయన ఆల్రెడీ కంటెంటర్ అయిపోయింది కాబట్టి మెజారిటీ నిర్ణయం కొద్ది పోయిండు. కానీ ఇక్కడ ఆమెకు అసలు సపోర్టే రాలేదు అని మాట్లాడడం మాత్రం తప్పు. ఇక నిఖిల్ వచ్చిండు, వినే ఓపిక, వింటేనే ఆచరించే శక్తి ఉంటుంది కాబట్టి వినే ఓపిక ఉంటుంది, బాగా కాన్సన్ట్రేటివ్ వింటాడు కాబట్టి నబీల్ అని చెప్పి చెప్తాడు అన్నట్టు. నెక్స్ట్ ఆదిత్య ఓమన్న వచ్చేసి నేను ఫస్టే కమిటెడ్, ఇదే ఆదిత్య ఓమన్న క్యారెక్టర్ని పెంచింది. ఇంతకుముందు నేను చెప్పిన ప్రేరణ బాగా చేస్తుంది అని చెప్పి, అక్కడ నేను అది చెప్పి ఇంకోటి చెప్తే బాగుండదు, నేను అదే చెప్తాను. నబీల్ హట్ అయ్యింది ఈ పాయింట్ మీదకి వెళ్ళి, అయినా కానీ నేను అదే చెప్తా. ఒకటే మాట, నేను ఆల్రెడీ ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పిన కాబట్టి నేను ప్రేరణకి సపోర్ట్ చేస్తాను, ఉమెన్ పవర్ అని చెప్పేసాడు. అరే వై నాట్ నబీల్ అని పృథ్వీ చాలాసార్లు అడిగిండు. వన్స్ ఐ కమిటెడ్, నేను చెప్పేసిన కథం అయిపోయింది అంతే, నేను ప్రేరణకు సపోర్ట్ చేస్తున్నాను. నబీల్ ఉండి సీతతోటి అసలు ఏంది అన్న అంటే, నబీల్ మళ్ళీ సేమ్ అన్న చెప్పేటప్పుడు కూడా పర్సనల్గా రిక్వెస్ట్ చేస్తాడు, నేను బాగా ఆడతా కొంచెం సపోర్ట్ చేయండి అని. అయినా కానీ ఇచ్చిన మాట అయిపోయింది అన్నాడు. అబ్బా నాకు సూపర్ అనిపించింది క్యారెక్టర్. సీత పోయి ఎక్కిస్తుంది అన్నట్టు. సీత తెలియకుండా ఎక్కిస్తుంది అబ్బా మనసులకి, నేను చెప్తా ఎక్కడెక్కడ ఎక్కించిందో కూడా చెప్తా. ఇక్కడ నబీల్ తోటి ఏం చెప్తుంది తెలుసా లైవ్లో, అదేం ఫ్రెండ్షిప్ అట్లాంటి ఫ్రెండ్షిప్ న్యూట్రల్గా ఉండి ఇంకా న్యూట్రల్ గ్రౌండ్స్లో ఉండి అతనితోటి అని చెప్తుంది. కరెక్టే అని చెప్పి నబీల్ కూడా అంటాడు. వినద్దు, ఇంతే ఖరాబ్ అవుతాం, ఎవరి మాట మీద వాళ్ళే ఉండాలి. నబీల్ అఫ్రీద్కి హింట్ పంపించుకోర్రి, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి మాట వినకు సీతయ్య అని పెట్టుర్రి, టీషర్ట్ అయ్యిర్రి. అమ్మో హింట్ కూడా వాళ్ళు వేసిన కదా, ఎవరి మాట వినడు సీతయ్య, ఆ టీషర్ట్ సీతయ్య టీషర్ట్ పంపుడు చెప్తా. యష్మి వచ్చింది, ఉమెన్ పవరు, బాగా కాన్ఫిడెన్స్ తోటి డెసిషన్ తీసుకోగలుగుతుంది అని చెప్పి. ఫేర్గా నీకు మనసులో లేకపోతే నువ్వు అది చెప్పొద్దు యష్మి. ప్రేరణకు సపోర్ట్ చేసినట్టు చేసి నేను సపోర్ట్ చేసిన సపోర్ట్ చేయొద్దు. సపోర్ట్ చేస్తే సపోర్ట్ కాదు, అది ఫేక్ అవుతుంది. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చింది, ప్రేరణకి సపోర్ట్ చేస్తున్నా అని చెప్పింది, ఉమెన్ పవర్ అని చెప్పింది. సో ఇవన్నీ మనకి ఎపిసోడ్లో ఎగరగొట్టారు. నాగమణికంట నబీల్కి చేసిండు, అది కూడా ఎపిసోడ్లో ఎగరగొట్టారు. ఓవరాల్గా అయితే 4 ఓట్లతోటి నబీల్, 3 ఓట్లతోటి ప్రేరణ నిఖిల్ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఈ ఫాలోస్ నాట్. ప్రేరణ నిఖిల్ తోటి ఒక మాట చెప్పిందంటే, ఈ డిస్కషన్ జరుగుతున్న టైంలో పిచ్చింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఒక్కొక్కరి దగ్గర పోయి పర్సనల్గా. అక్కడ నిఖిల్ తోటి అన్నది, మనోడు కమాండ్ చేస్తే కమాండ్ తీసుకుని చేయగలుగుతాడు తప్ప మనోడే కమాండ్ చేయలేడు అన్నట్టుగా మాట్లాడుతుంది అన్నట్టు. అంటే కింగ్గా కాదు సోల్జర్గా మనకు వస్తుందని చెప్తాను. ప్రేరణ ఇక ఇక్కడ డెసిషన్ అయిపోయింది, ప్రేరణ అవుట్ అయిపోయింది. అండ్ నబీల్ చీఫ్ కంటెండర్గా అయ్యిండు. కాగానే ప్రేరణ ఎమోషనల్ అయింది, బాగా బాధపడ్డది, ఏడ్చింది. ఎందుకంటే హెల్త్ బాగాలేకపోయినా మధ్యాహ్నం ఎప్పుడో స్టార్ట్ అయింది, రాత్రి 1 దాకా నడిచింది ఆ టాస్క్. అప్పటిదాకా వెరీ 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 యాక్టివ్గా, అందరికంటే యాక్టివ్గా, అసలు లేడీస్ అసలు గివప్ ఇచ్చే సిచ్యువేషన్లో ఉన్న టైంలో కూడా తను మొగాళ్ళతో సమానంగా ఆటాడింది. అందుకే ప్రేరణ షేర్ని అని చెప్తున్నాను. కరెక్టే కదా, షేర్ని అంటారు కదా. ఓకే, సింగపెన్నే అని సాంగ్ వేసుకుంటారా బా. ఎప్పుడు ప్రేరణ ఎలిమినేట్ అయినా బ్యాక్గ్రౌండ్లో సింగపెన్నే సాంగ్ మోగుతుంది చూడరి. శివంగివే ఆ పాట తెలుగులో ఉంటుంది చూడరి, ఆ పాట మోగుతుంది ఖచ్చితంగా ప్రేరణకి. లాస్ట్ టాప్ 5 ఏవీలో ఉన్నా లేదంటే మధ్యలో ఎప్పుడైనా ఎలిమినేట్ అయినా అది కంపల్సరీ.
ఓకే, ప్రేరణ ఎమోషనల్ అయిన తర్వాత యష్మి వచ్చింది, ఓదార్చింది, నిఖిల్ వచ్చిండు. పులిబిడ్డరా నువ్వు, పులిబిడ్డరా ఎందుకు? ఆడపులి అనొచ్చుగా, ఆడపులి వేరేటోళ్ళకి రిజర్వ్ చేసినావా నిఖిల్? నాకు ఇక్కడ అనిపించింది నిఖిల్ వచ్చి నువ్వు పులిబిడ్డరా అంటాడు. పులి ఎటుపోయింది? ఆడపులి లేదా టైటిల్? అది వేరేటోళ్ళకి రిజర్వ్ అయిపోయిందా? ఇక రాదా ఆ టైటిల్? ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయినా ఆ టైటిల్ లేదా? కాపీ రైట్స్ పడితే. నెక్స్ట్ పృథ్వీ వచ్చిండు. ఆడియన్స్ చూసుకుంటారు రా, నువ్వు గేమ్ ఆడినావు కదా చాలు. ఇదే డైలాగ్ యష్మి తర్వాత మాట్లాడుతుంది అన్నట్టు. ఆడియన్స్ చూసుకుంటారు రా, నువ్వు గేమ్ ఆడితే చాలని నిన్న నువ్వే చెప్పినావు కదా, నువ్వు గేమ్ ఆడావని చెప్తుంది అన్నట్టు. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి యు ఆర్ ద క్వీన్, యు ఆర్ వాట్ ఏ ఫైట్, వాట్ ఏ స్పిరిట్, వావ్ వావ్, యు ఆర్ మై ఝాన్సీ లక్ష్మీ బాయ్ అంటది. నాకు ఇక్కడ బాగా నచ్చింది. అక్కడ ఏడుపు స్టార్ట్ చేయగానే ఏ ఝాన్సీ లక్ష్మీ బాయ్ ఏడవద్దు అంటది. అసలు ఎంత బాగా చెప్పింది అనిపించింది విష్ణుప్రియ. యాంకర్ తెల్లారింది చిటికే మీద, అరే రే చిటికే మీద, అరే రే చిటికే మీద, చిటికే వేయరా, చిటికే మీద చిటిక. యాక్చువల్లీ జబర్దస్త్ చేస్తున్నప్పుడు ఆర్పిఎన్ కిరాక్ ఆర్పిఎన్ ఒక స్కిట్లో పంచులు, అప్పట్లో ఆటో పంచులు బాగా ఫేమస్ ఉన్నప్పుడు చిటికే మీద చిటికే వేయరా వేరు చూడు అని ఇట్లా చిటికే మీద చిటికే అనేది కామెడీ చేసింది అన్నట్టు. నాగబాబు గారు సూపర్ ఫైర్ అయ్యారు దానికి. ఆటో పంచులు ఓవర్ అయిపోతున్నాయి, టూ మచ్, చిటిక మీద చిటికేంద్ర అని చెప్పి వార్నింగ్ ఇచ్చారు. అది మాకు హైలైట్. దెబ్బకి ఆ రోజు నుంచి ఒక 4-5 వారాలు ఆటో పంచులు బంద్ చేసినాం మన జబర్దస్త్లో. ఓకే, ఆ తర్వాత చిటిక మీద చిటిక అయిపోయింది. మిడ్ నైట్ నాగమణి కంట కామెడీ అదంతా తీసేసారు, చెప్పేసిన కదా స్టార్టింగ్లోనే. అదంతా నాగమణి కంటతో అందరూ కలిపి కామెడీ చేసిందంతా తీసేసారు. సింపతి పోతుందని చెప్పి ఆ సింపతిని సంపేయద్దని చెప్పి వాళ్ళు కామెడీని చంపేసారు. ఆ కామెడీ చేస్తే కామెడీ పీస్ అయిపోతారు కదా, వాళ్ళ బాధ వాళ్ళది. అమ్మ వీడు ఇంత చేసి అవుతుందేనా అనుకుంటారని. తర్వాత నిఖిల్ విష్ణుప్రియ వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. పృథ్వీ మాట వినడు, మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు అనే టాపిక్ మీదకి మాట్లాడుతారు. అండ్ ఇక్కడ నేను ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నా పృథ్వీ ఫ్యాన్స్కి. నిఖిల్ ఈరోజు కాదు, ఈరోజు ఐఏఎం మధ్యలో గ్యాప్ స్పేసు చెప్పకుండా ఈ కంటెండర్ నుంచి చీఫ్ అయ్యే స్పేసుని రాకుండా చేసిండు కదా. అంటే మిస్టేక్లో జరిగింది, కానీ ఇలాంటి మిస్టేక్లు చాలాసార్లు చేస్తూ ఉన్నాడు పృథ్వీ విషయంలో నిఖిల్. ఒకవేళ ఇది స్ట్రాటజీ అయితే కనుక ఇది తెలిసిన రోజు చాలా నెగిటివ్ అయితే నిఖిల్ అనిపించింది. ఎందుకంటే చాలాసార్లు పృథ్వీ కంటెండర్షిప్ నుంచి చీఫ్గా అయ్యే ఛాన్సెస్, చీఫ్ కంటెండర్ అయ్యే ఛాన్సెస్ని రాకుండా ఆపుతూ ఉంటాడు. ఏమనంటే నీకు బ్యాలెన్స్ లేదు, ఏమనంటే నువ్వు కంట్రోల్ తప్పుతో అగ్రెషన్ ఉంది, ఇలాంటి పాయింట్స్ చెప్పి కొన్నిసార్లు చీఫ్కి కంటెండర్ అయ్యే అవకాశాన్ని ఆపేసిండు నిఖిల్ చేతులారా. ఈవెన్ శాంపుల్కి రెడ్ ఎగ్ తీసుకుంటే ఆ రోజు రెడ్ ఎగ్ ఒకవేళ పృథ్వీకి ఇస్తే అదే టాస్క్లో కాంపిటీషన్లో పృథ్వీ అలా ఓకగా ఈజీగా 200% గెలిచేటోడు, చీఫ్ అయిపోయేటోడు ఈ పాటికి. కానీ కాకపోవడానికి కారణం ఏంటంటే రెడ్ ఎగ్ సోనియా అక్కకి ఇవ్వడం. సోనియా అక్కకి ఇచ్చేసరికి సోనియా ఓడిపోయింది, మళ్ళీ చీఫ్గా సారే కంటిన్యూ చేసిండు. సో ఇలాంటివి జరిగినాయి చాలాసార్లు. పృథ్వీ విషయంలో చాలాసార్లు చీఫ్గా కాకుండా ఆపిండు అని నాకు థాట్ ఉంది. యాక్చువల్లీ చాలా రోజుల నుంచి ఇలా అనిపిస్తుంది. ఇది సమ్ కైండ్ ఆఫ్ నెగిటివ్ గేమింగ్ స్ట్రాటజీ. పృథ్వీని మనం ఎదుర్కోలేం, ఫేస్ ఆఫ్ చేయలేం అన్న ఫీలింగ్ తోటి చేస్తుండు అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. అట్లా ఎంతమందికి ఈ ఫీల్ కలిగింది? పృథ్వీ ఇదివరకు ఎప్పుడో చీఫ్ కావాల్సింది కాకుండా ఆపింది నిఖిలే అని ఎంతమందికి అనిపించింది? ఈ రోజు కూడా టాస్క్ ఓడిపోవడానికి కారణం నిఖిలే అని ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయరి. సరే, నా థాట్తో మీరు సింక్ అయితే వీడియోని లైక్ చేయరు. ఈ థాట్ మీకు కూడా వచ్చుంటే కోల్డ్ బ్లడెడ్ అంటారు చూడు, ఆ టైప్లో వెళ్తానేమో అన్న ఫీలింగ్ వస్తాను. సరే, నిఖిల్ ఈరోజు చూసిరా పృథ్వీ చీఫ్ అవ్వడం కంటే నబిల్ చీఫ్ అవ్వడం బెటర్ అని చెప్పి నిఖిల్ వేరేటోళ్ళతో చెప్తున్నాడు. అంటే చూడు, ఇప్పుడు విష్ణుప్రియతోటి పృథ్వీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటాడు. చీఫ్ అయినా ఆ ప్రెజర్ని తీసుకోలేకపోతాడు, ప్రెజర్ ఎక్కువ తీసుకుంటాడు చీఫ్ అయితే. ఒకవైపు ఏం వింటాడో అదే నిజం అనుకుంటాడు, ఇంకోవైపు ఆలోచించాడు. ఇవన్నీ చెప్తాడు విష్ణుప్రియకి. దీని ఇంటెన్షన్ ఏంటంటావు? ఇక్కడ పృథ్వీ మారిండు బాగా, ఇప్పుడు ఈ లిజనింగ్ కేపబిలిటీ అంత బాగా, కెపాసిటీ అంతా పెరిగింది అని చెప్పి విష్ణుప్రియ అన్నది. అనగానే నిఖిల్ ఏమంటాడు? అందరు చెప్తే వినడు, మళ్ళా నువ్వు చెప్తే నేను చెప్తే చెప్పే విధంగా చెప్పాలి, ఇట్లా అని చెప్తే వాడు వినడు, ఎక్స్ప్లెయిన్ చేయాలి వాడికి అని చెప్పి అంటాడు. ఓకే, బిగ్ బాస్ ఇక్కడ నుంచి ఒకటే క్లాన్, ఒకటే చీఫ్. సరే, మీ మెడలో ఉన్న హారాలు, చేతుకున్న బ్యాన్స్ అన్ని తీసుకెళ్ళి గౌరవంగా తీసుకెళ్ళి స్టోర్ రూమ్లో పెట్టండి అని గౌరవంగా లోపల పెట్టించిండు. ఆ తర్వాత ప్రేరణ సంచాలక టాస్క్ స్టార్ట్ అయింది. టాస్క్లో
యామ్ మెగా చీఫ్. అక్కడ స్పేసెస్ ఉన్నాయి. ఐ యామ్ని కలిపి రాయం కాబట్టి ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉంటుంది. సో ఇక్కడే క్లారిటీగా ఉంటుంది చూడండి. ఆ బ్లాక్స్ అన్ని తీయాలి, జాగ్రత్తగా తీసుకొని రావాలి, ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్కడ. బిగ్ బాస్ ఎక్స్ప్లెయిన్ చేసిన మొత్తం కూడా. ఇక నిఖిల్ అక్కడ ఆయన టీంకి, పృథ్వీకి నిఖిల్ యష్మి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటారు. ఇక్కడ సీత నబిల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ సీత నబిల్కి క్లారిటీగా ఐ పక్కన ఎంటీ స్పేస్ బ్లాక్ కావాలి, ఆ తర్వాత ఏఎం పక్కన బ్లాక్ వస్తుంది, ఆ తర్వాత మెగా పక్కన బ్లాక్ వస్తుంది, ఆ తర్వాత చీఫ్ వస్తుంది అని ఇవన్నీ చెప్పింది. ఓకే, ఇవన్నీ చెప్పారు ఎందుకంటే అక్కడ ఉన్న బ్లాకులు చూసి చెప్పేసారు ఎన్ని ఉన్నాయి ఎంత కౌంట్ చేసుకున్నారు. ఓకే, ఇక్కడ నిఖిల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుండు. స్క్రూ తిప్పేటప్పుడు ఇటు తిప్పొద్దు ఇటు తిప్పాలని చెప్పిండు. ఇది ఒకటి బాగా పనికి వచ్చింది. ఆ తర్వాత టైట్ ఇటు సైడ్ అయితే లూజ్ ఇటు సైడ్ అని చెప్పేసిండు. చెప్పి ఐఏఎంకి మధ్యలో స్పేస్ ఉండదని చెప్పిండు. ఐఏఎం స్పేసు అని కూడా చెప్పిండు. చెప్తే కాదు స్పేస్ ఉందా అక్కడ, స్పేసు ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉంది కదా అని అంటే, ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉండదు, ఐఏఎం అంతే అని చెప్పిండు. నా ఆశనం పట్టించినవరా దొరా అనుకున్నా. ఎంబటే నాకు మనసులో డైలాగ్, కాలిఫోర్నియా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఎథికల్ హ్యాకింగ్లో టాపర్ కాదు లాస్ట్ ఇయర్ ఆ కంపెనీ సీఈఓనే, ఆ కంపెనీకి సీఈఓ అయ్యే అవకాశం ఏదో ఉంటుంది. ఆ డైలాగ్ హైలైట్ వస్తుంది స్కంద సినిమాలో. ఆ డైలాగ్ వస్తుంది వెనకాల. నా సారు ఏమన్నా ఇంగ్లీష్ ఏమైంది సారు సరే. ఫస్ట్ పాకిర్రు, ఇసుక దగ్గర వేరు, ఇసుకలోకి వెళ్ళి తీసిర్రు, స్క్రూ ఇప్పిరు, స్క్రూలోకి వెళ్ళి తీసిర్రు, నడిచిర్రు, మెట్ల మీద ఆడ నడిచే దారిలోకి వెళ్ళి తీసుకున్నారు, పోయారు. అయితే పృథ్వీ ఫట్ 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 అని కంప్లీట్ చేస్తే నబిల్ ఆ టైంలో పోయిండు. నబిల్ పాపం చేయలేకపోయిండు. ఆయనకి కొన్ని చెప్పిండు మనోడే. ఎత్తున్న ప్రదేశాల నుంచి వెళ్ళి చేయాలి అన్న టాస్కులు కానీ, స్విమ్మింగ్ పూల్లో కానీ ఇవి నేను చేయలేను, నాకు భయం అవుతుంది అని చెప్పి నబిల్ ఆల్రెడీ చెప్పిండు. మరి ఎత్తున్న ప్రదేశాలంటే ఇంత ఎత్తున్నా కింద మీద అయితే మనకు తెలియదు సార్. అమ్మ బిగ్ బాస్ భలే పెట్టిండే. చెప్పిన నెక్స్ట్ స్విమ్మింగ్ పూల్ టాస్క్ పెడతాడు చూడు నబిల్కి, ఖచ్చితంగా పూల్లో దూకాలని నా వల్ల కదని చెప్పాడు. అప్పుడే ఆ డిస్కషన్ చేస్తున్నప్పుడు పక్క నుంచి నువ్వు ఇవి చెప్పకు, నీకు ఇవే పెడతావు అని చెప్పాడు. నాకు బాగా గుర్తు, ఆదిరెడ్డికి బెలూన్ సూదన రాదు సీజన్ 6లో. ఆల్రెడీ బెలూన్ సూదన రాదు, ఇక్కడ క్లెఫ్ట్ లిప్ అని ఉంటుంది. సో అట్లాంటిది మళ్ళీ ఒక ఇంపార్టెంట్ టాస్క్లో ఆదిరెడ్డికి బెలూన్ ఊదేదే పెడతారు బిగ్ బాస్. ఎంత తీటనా అని కనిపించి బిగ్ బాస్కి ఎంత ఉంటుందబ్బా అనుకున్నా. ఎవరికి ఏది రాదు అదే, అంటే ఈయనకి ఎవరిని గెలిపించాలనుకుంటే వాళ్ళని గెలిపించేలాగా టాస్క్ డిజైన్ చేస్తారు అన్నట్టు. బిగ్ బాస్ మామ వీళ్ళు గెలవాలి అనుకున్నప్పుడు వాళ్ళు గెలిచేలాగా టాస్క్ డిజైన్ చేస్తారు. ఇక్కడ పృథ్వీ అలా ఓకగా గెలిచేటోడు, ఈజీగా సునాయాసంగా. బిగ్ బాస్ అనుకున్న స్కెచ్ ఏందో పృథ్వీ గెలవాలని అనుకున్నట్టున్నాడు. అది చిన్న ఫిజికల్ టాస్క్ పెట్టిండు, లేదంటే లాజికల్ టాస్క్ ఏదైనా పెట్టేటోడు. మరి ఏమనుకున్నాడు, ఈ ఎండ్యూరెన్స్ని కూడా కలిపి, అంటే ఇట్లాంటి ఏంటది ఫిజికల్ యాక్టివిటీతో కలిపి ఈ ఎడ్యుకేషనల్ యాక్టివిటీ కూడా పెట్టిండు. ఈ టాస్క్లో పృథ్వీ ఓడిపోయింది, స్పేస్ పెట్టలేదు కరెక్ట్గా. అండ్ అక్కడ పాపం యష్మి ప్రేరణ మొత్తుకుంటూనే ఉంది, అన్ని బ్లాక్స్ వాడాలి, బెల్ కొట్టకు, వెయిట్ అని అందరి మీద వెయిట్ మీరు ఆగండి, బెల్ కొట్టద్దని చెప్తున్నా కదా, బెల్ కొట్టకు చేసుకో అని చెప్పి చెప్తూనే ఉంది. యష్మి అక్కడ నుంచి సూపర్ మచ్చా, గ్రేట్ మచ్చా, తిప్పు మచ్చా, బ్లాక్ మచ్చా, అని మచ్చా అని చెప్పి మచ్చ పెట్టేసింది అనిపించింది. అక్కడ నుంచి బెల్ కొట్టు అన్నారు. నిఖిల్ చూడు బెల్ కొట్టు అంటాడు, బెల్ కొట్టేసిండు. అది రాంగ్ అయిపోయింది. ప్రేరణ అక్కడికి కట్ చేసింది. ఆ తర్వాత మళ్ళీ పోయి సెట్ చేసుకుంటే అయిపోయింది గేమ్ అన్నట్టుగానే ఉన్నది. అక్కడ నబీల్ నిదానమే ప్రధానమని మెల్లగా పెట్టుకుంటూ పోయి సెట్ చేసిండు, ప్రాపర్గా సెట్ చేసిండు. కథం అక్కడ ఎక్కడ గ్యాప్ లేనిగానే ఏవో సభ నుంచి గ్యాప్ ఉండాలి, దిస్ ఈజ్ కరెక్ట్, గ్యాప్ ఉండాలి, సూపర్ అని చెప్పిండు. ఉరికొచ్చిండు, ఒక హగ్ ఇచ్చిండ్రు, మెచ్చుకున్నారు, ఫుల్ హ్యాపీ ఫీల్ అయ్యారు. నిఖిల్ యష్మి షాక్ అవుతున్నారు, ఎట్లా గెలిచిన అన్నట్టుగా. యష్మి ఐఎం మధ్యలో స్పేస్ ఎందుకు ఉంటుంది, ఐఎం అభ్యా రాస్తాము, అందులో స్పేస్ ఎక్కడ ఉంటుంది అంటారు. అక్క స్పేస్ ఉంటుంది అక్క, మనకు తెలియకపోతే తెలియనట్టు ఉండాలి. ఇక అక్కడి నుంచి మొదలుపెట్టింది అయ్యా, కంప్లీట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద పడ్డది. మీరు తెలియదు, లైవ్ చూస్తే పరిచయం అయ్యేటోళ్ళు కంప్లీట్గా. ఇక్కడ ఏంటి మనం నాకు ఇంగ్లీష్ రాదు, రాకపోతే నేను ఇంకా ఇక్కడ గేమ్స్ ఆడొద్దా, నేను గెలవద్దా, ఇంగ్లీష్ రాకపోతే అట. అక్కడికి పోయి 2 సార్లు చదువు గురించే వచ్చినాయి. అంటే చదువు అంటే పెద్ద చదువేం కాదు. అక్కడ ప్రేరణ ఒక మాట అంటది, ఇది ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్, ఇది ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ అనేది, దీనికి నేను ఎట్లా సపోర్ట్ చేస్తాను, నేను ఎట్లా చెప్తా, నేను ఎందుకు చెప్పాలి అని చెప్పి లొల్లి
ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీష్కి నేను ఏం చెయ్యాలి ఇప్పుడు అంటది. యష్మి అంటది, అంటే ఇప్పుడు నేను చదువుకొని రావాలి, ఇక్కడికి వస్తే ఇక్కడ నేను చదువుకుంటేనే రావాలా, నాకు ఇంగ్లీష్ రాదు, నేనేంటి ఇప్పుడు ఇంగ్లీష్ రాకపోతే గేమ్స్ ఆడొద్దా? దానికి ఏమవుతుంది, ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ పెట్టకపోతే నువ్వు ఎందుకు గెలిపించావు? ఈ ఒక్కటే పాయింట్. 31 మార్కులు వచ్చింది, 4 మార్కులకి ఎలా ఫెయిల్ చేస్తారు సార్ మీరు? 4 మార్కులు సార్, 4 మార్కులకు ఫెయిల్ చేస్తారా సార్? ఇది ఎక్కడైనా అంతేనే ఉంది. పాస్ చేయండి సార్, దయచేసి పాస్ చేయండి సార్, ఏదో ఒకటి పాస్ చేయండి. మీ ప్రకారం విజేతలు ఎవరని బిగ్ బాస్ కూడా ఎంత చాలా మళ్ళీ చెప్పినాక ఎంతమంది లెక్క. మా ఏమంటాడు, ప్రేరణ మీ ప్రకారం విజేతలు ఎవరు? ఎందుకు మీ ప్రకారం? డిక్షనరీ ప్రకారం చెప్పచ్చుగా. డిక్షనరీ ప్రకారం, వొకాబులరీ ప్రకారం, వర్బ్ 1 వర్బ్ 2 వర్బ్ 3 ఇవన్నీ వేసుకొని చెప్పచ్చు కదా నువ్వే. సోది కాకపోతే మీ ప్రకారం విజేతలు ఎవరు? పుల్లలు పెట్టే నీకు కదా, పుల్లలు పెట్టే పుల్లారావు ఎన్నయ్యా నువ్వు? నబిల్ బిగ్ బాస్. ఇక నబిల్ గెలిచిండు అనగానే కంగ్రాచులేషన్స్ నబిల్, మిమ్మల్ని అభినందిస్తున్నాను అనగానే బిగ్ బాస్ లవ్ యూ బిగ్ బాస్ అన్నాడు. యష్మి హట్ అయింది, ఇక ఏడుపు స్టార్ట్ చేసింది. అసలు ఇప్పుడు ఓడిపోతే ఇవి ఏడ్చడం ఎందుకు నాకు అర్థమవుతలేదు, ఇంతగా హట్టింగ్ ఎందుకు? వీళ్ళు కూడా వాళ్ళు కొని వచ్చేది, వీళ్ళు ఒకరి కోసం ఒకరు గేమ్ ఆడేది. సడన్గా యష్మి పృథ్వీ అక్కడ బాధపడుతున్నాడని చెప్పి ఉరికిపోయి హగ్గిస్తుంది చూడురి. ఏంది ఇది? అప్పట్లో ఒక ఎర్లీ 20s సినిమాలో హీరోయిన్ చాలా రోజుల తర్వాత కలిసినప్పుడు, లేదంటే హీరోయిన్ అండర్స్టాండింగ్ అయిపోయి గొడవలన్నీ పోయిన తర్వాత ఉరికొచ్చి హగ్ చేసుకుంటారు చూడు, ఆ సీన్ కనబడ్డది నాకు. నువ్వే కావాలి, ఆనందం, ఈ సినిమాలలో హీరోయిన్ హగ్స్ ఉంటాయి చూడు ఉరికొచ్చి, ఆ టైప్లో ఉరికొచ్చి హగ్ చేసుకుంటుంది. ఓకే. పృథ్వీకి సీత చూడు పుల్లలు పెట్టించుడు, కాకపోతే ఇక్కడ చూడు సీత ఏమంటుంది తెలుసు, యష్మి ఏడుస్తుంది కదా, పృథ్వీ దగ్గరికి సీత వస్తుంది, హగ్ చేసుకొని చెప్దామనుకున్న ప్రేరణ చెప్పొద్దన్నది అంటది. అసలు ఎవడు అడిగిండు? నిన్ను ఇన్ఫర్మేషన్ ఎవడు అడిగిండు? ఇవన్నీ పుల్లలు పెట్టే మ్యాటర్లో ఉంటాయి. సేమ్ బేబీ సినిమాలో ఇలాగే నిఖిల్ విష్ణు, ఇదేంది ఇది షాక్. అసలు ఇదేంది ఇది? ప్రేరణ అయ్యా ఉన్నప్పుడు అపాస్ట్రఫియస్ ఉంటుంది కదా, ఇక్కడ అపాస్ట్రఫియస్ గురించి పెద్ద డిస్కషన్ జరిగింది. పైన ఒక గీత ఉంటుంది చూడు, అది పెడతారు కదా అంటాను. అది పెట్టుడు ఉండదు అక్కడ. ప్రేరణ క్లారిటీ ఇచ్చింది. ఐఎంని ఐఎం అని రాసినప్పుడు పైన అపాస్ట్రఫియస్ కామ పెడతారు. అదే నార్మల్ అయితే కనుక ఐఏఎంకి మధ్యలో స్పేస్ ఉంటుంది, ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉంటుంది. ఇది ఫస్ట్ స్టాండర్డ్ ఇంగ్లీషు, స్పేస్ వస్తుంది, ఇది పెద్ద విషయం కాదు అని చెప్పింది. ఇక అక్కడి నుంచి మొదలైంది నిఖిల్. టు బి ఫ్రాంక్, ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ వస్తుంది అంటాడు లోపలికి వచ్చేటప్పుడు. నిఖిల్ పెద్ద మనిషి నిఖిల్ లోపలికి వచ్చేటప్పుడు యష్మి తోటి టు బి ఫ్రాంక్ ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉంటుంది అంటాడు. మరి అక్కడ ఎందుకు చెప్పలే? కావాలని చెప్పలేదా అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందని చెప్పారు. కావాలని చెప్పలేదా? అక్కడ కావాల్సుకుని ఓడిపోయాలని చెప్పలేదా? ఓడిపోయిన తర్వాత ఓడిపోయి తిన్నావు అంటాడేమయ్యా. యష్మి అవునరా వస్తుందిరా, ఆడినాడు కదరా, వాడు నిల్చున్నాడు కదరా అక్కడి దాకా వచ్చి అని అక్కడ స్టార్ట్ అయిందంటే 2-3 గంటలు కంటిన్యూ అయింది. అంత సంచాలక అయ్యి ఉండి అది కూడా చెప్పకుండా ఉంటే ఏంట్రా, ఎవరి కోసం ఆడిందిరా అంటుంది. అంటే సంచాలక అయింది చెప్పాలి, ఇవన్నీ బాధేంది. సంచాలక అయ్యింది ఎవరి కోసం ఆడిందిరా అసలు చెప్పొచ్చు కదరా. అది అన్ని బ్లాక్స్ వాడాలని చెప్తుంది. అన్ని బ్లాక్స్ వాడడం ఏంట్రా, మేము చెప్పలేమా? అది అక్కడ పెట్టరా ఇక్కడ పెట్టరా చెప్పాలి కదరా, అది కరెక్ట్ చేయాలి కదరా, ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ వస్తుందని చెప్పాలి కదరా అండి. చెప్పిన తర్వాత ఎట్లుందండి ఇది, ఎగ్జామ్ రాయాలన్నట్టున్నది. అవసరమైతే కరెక్షన్ చేసిన ఆయన్ని ఎగ్జామ్ రాయాలన్నట్టున్నది. ఇది విష్ణు ఉండి అక్కడ అసలు ఎలా ఆడాడు, అసలు చాలా బాగా ఆడి. ఈ విష్ణుప్రియ ఈమె కాంతారా క్లాన్లో ఉన్నా బోంతరా క్లాన్లో ఉన్నా కానీ వేరే గ్రహాల్లో ఉన్నా కానీ గ్రహాంతరాల్లో ఉన్నా కానీ అక్కడి నుంచి కూడా నా పృథ్వీ ఆడుతున్నాడా లేదా, నా పృథ్వీ ఏ చిన్ని కన్నా ముందు తిన్నాను అంట. నువ్వు ఎందుకు వచ్చినావు అక్కడ? నువ్వు నబిల్ నాకు చెప్పొచ్చు కదా అంటే, ఇక్కడ ఏంటి నబిల్కి కూడా చెప్పొచ్చు కదా అంటే ఐ వాంట్ నబిల్ కాదు. ఇక్కడ ఏమంటుందంటే నాకు చెప్పొచ్చు కదా, ఇంకా ఆమెకి నబిలే గెలవాలని ఉన్నట్టుంది అందుకని సారీ క్షమించాలి. విష్ణుప్రియ ఇక్కడ చెప్తాను ఏమంటుందంటే సీత గురించి. సీత ఆల్రెడీ నబిల్కి చెప్పిందంటే స్పేస్ వస్తుందని, మరి నాకు కూడా చెప్పొచ్చు కానీ అడిగిన నేను విష్ణుప్రియ నాకు కూడా చెప్పొచ్చు కదంటే
ఐ వాంట్ టు నబిల్ విన్ అని అన్నది, అంటే నబిల్ గెలవాలని నాకు ఉన్నది అని చెప్పి అన్నది. అక్కడ విష్ణుప్రియకి చెప్తే ఏం చేస్తుంది, విష్ణుప్రియ తీసుకుపోయి పృథ్వీకి చెప్తుంది కదా. ఆయన మీద ఎట్లుంటుందంటే నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం అన్నట్టుంటుంది ఇది. అందుకని చెప్పి ఆమె చెప్పలేదు అన్నట్టు. అయితే యష్మి బ్లాక్ ఎక్కడైనా పెట్టొచ్చురా, వాడు ఆడిన స్పీడ్ చెప్పాలరా, వాడు ఆడిన స్పీడ్కి ఇవ్వచ్చు కదరా. ఎట్లుందంటే ఇక్కడ యష్మి పద్ధతి, యష్మి ఏమనుకుంటుందంటే ఈమె కంప్లీట్ సెంటెన్స్ చూస్తుంటే అంటే వాడు ఆడిన స్పీడ్కి ఇవ్వచ్చు కదరా, వాడు ఆడిన స్పీడ్కి ఇవ్వచ్చు, బ్లాక్స్ ఎక్కడ పెడితే ఏంట్రా అంటుంది. బ్లాక్స్ ఎక్కడ పెడితే అక్కడ బ్లాక్స్ ఎందుకు పెట్టిండు, సెంటెన్స్ ఫామ్ చేయమని ఎందుకు అన్నాడు, బిగ్ బాస్ అంత క్లారిటీకి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఇవన్నీ పక్కన పెట్టి బ్లాక్స్ ఎక్కడ పెడితే ఏంట్రా, వాడు అంత స్పీడ్గా ఆడినందుకు ఇవ్వచ్చు కదరా. అంటే డైలీ స్కూల్కి వస్తే ఎగ్జామ్ పాస్ చేయాలన్నట్టు ఉంది. అంటే అరే వాడు డైలీ స్కూల్కి వస్తాడు కదా, ఎగ్జామ్లో ఫెయిల్ ఎట్లా చేస్తారా, పాస్ చేయండి రా అన్నట్టు ఉన్నది. అవునా కాదా? ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పుకున్నా కానీ ప్రేరణ అయితే హైలైట్, యష్మి అయితే హైలైట్ అబ్బా. ప్రేరణకి హోల్ గేమ్ సపోర్ట్ చేయమని చెప్పలేదు కదరా, వి డిడ్ అట్లీస్ట్ అది చేయాలి కదరా. జస్ట్ అసలు హౌస్ అంతా అపోజ్ చేసినా నేను సపోర్ట్ చేశాను రా, ఎవ్వరూ సపోర్ట్ చేయలేదురా. వి డిడ్ అట్లీస్ట్ కనీసం చేయాలి కదరా. ఎండ్ ఆఫ్ ద డే రెస్పెక్ట్ హర్ డెసిషన్ అన్నది. ఇది ఒక డైలాగ్ పెట్టుకుంటారు అబ్బా, రెస్పెక్ట్ హర్ డెసిషన్, సంచాలక్ డెసిషన్ ఫైనల్ కాబట్టి రెస్పెక్ట్ చేయాలి, ఊరికనే చెప్తారు. నో హార్ట్ ఫీలింగ్స్ ఒకటి, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ ఒకటి, ఇవన్నీ ఉత్తర ఫేక్ ముచ్చట్లు. బిగ్ బాస్ వదిలో కామన్గా ఫేక్ ముచ్చట్లు అంటే ఇవే. నిఖిల్ వచ్చి హగ్గిచ్చి మస్తు ఆడినవరా అని చెప్పి, అంటే సారీ యష్మి పోయి ఫస్ట్ పృథ్వీకి పరిగెత్తి హగ్గిస్తుంది, హగ్గిచ్చి నువ్వు చాలా బాగా ఆడినావు అంటుంది. ఆ తర్వాత నిఖిల్ వస్తాడు హగ్ చేసుకుని మస్తు ఆడినావు సూపర్ ఆడినవరా అంట. చీఫ్ కాదురా గేమ్ మ్యాటర్, నువ్వే చెప్పావు కదా అని చెప్పి యష్మి ఇక్కడ చెప్తుంది. పృథ్వీ ఉండి స్పేస్ ఒక్కటి పెడితే అంటాడు. పాపం అబ్బా, ఇక పృథ్వీది ఒక హైలైట్ విజువల్ చూపేలే. పృథ్వీ ఆ అవమాన భారం చిన్న స్పేస్ వల్ల ఓడిపోయినది అదొక్కటి గిల్టీగా ఫీల్ అయ్యి బయటకు పోయి మళ్ళీ సెట్ చేసుకుంటాడు తెలుసా. ఇది అట్లాంటి ఫుటేజ్ చేయాలి బిగ్ బాస్ మామ, నువ్వు అట్లాంటి చేస్తే ఆ ప్లేయర్ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. ఓడిపోయిన తర్వాత కూడా అది సరిగ్గా మంచిగా అనిపించక అరే ఇంత కష్టపడి ఓడిపోయినా కదా గిల్ట్ ఫీల్ తోటి అరే ఒక్క చిన్న మిస్టేక్ చేసినా నా మిస్టేక్ను పోయి కరెక్ట్ చేసుకున్నాడు పెట్టుకుంటాడు. ఎంత ముద్దుగా ఉంటుంది తెలుసా. నాగమణి కంట అక్కడ నబీలు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటారు చూడరు, అది కంటే ముందే పోయి సెట్ చేసుకొని చూసుకుంటాడు చిన్న మిస్టేక్ చేసినా కదా అని. అయితే ఇక్కడ వీళ్ళు వచ్చి చూసి నబీల్ అంటాడు అరే ఎవరు సెట్ చేశారు దాన్ని అని అంటే వాడే సెట్ చేసుకున్నాడు అని చెప్పి నాగమణి కంట అంటాడు. సో అది బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది, మంచి విజువల్. పెట్టచ్చు కదా. సింపతి ఒకటికి రావన్నా, మిగతా వాళ్ళకి రావద్దా. ఆ తర్వాత ప్రేరణ సూపర్ అనిపించింది. పోయింది, నా మీద కోపం ఉందా అక్కడ అడుగుతుంది పృథ్వీ నా మీద కోపం ఉందా అంటుంది. అంటే అంటాడు. వీళ్ళ మీద ఉందా అని అంటుంది. అంటాడు. అనగానే వీళ్ళ మీద ఉండాలి నీకు కోపం అంటుంది ప్రేరణ. వీళ్ళ మీద నీకు ఉండాలి కోపం, ఎవడ్రా చెప్పింది వాడిని కొట్టు అని బెల్లి కొట్టమని చెప్పింది ఎవరు, నేను చెప్తూనే ఉన్నా కొట్టొద్దు అని. నిఖిల్ ఉండి కొట్టలేదు వాడు అంటే కొట్టాడు అంటే యష్మి ఉండి నువ్వు చెప్తావు అన్ని బ్లాకులు చేయి అని చెప్తావు, అసలు నువ్వు చెప్పొచ్చు కదా కరెక్ట్గా పెట్టు, ఐఏఎం కరెక్ట్గా పెట్టు అని చెప్పాలి కదా అని అంటుంది. అక్కడ విష్ణుప్రియ ఉండి చెప్పాలి కదా నాన్న అంటది. చెప్పాలి కదా నాన్న అంటది. ఇక్కడ ప్రేరణ నుండి రే నేను ఎందుకు చెప్పాలిరా, రే అంత నీట్గా ఉంది కదరా అది ఒక సెంటెన్స్ ఫార్మేషన్ అని, నేను ఎందుకు చెప్పాలరా, బెల్లు కొట్టద్దని చెప్తాను, నేను బెల్లు కొట్టద్దని చెప్పిన, కరెక్ట్ చేసుకో, ఒక అడుగు వెనక్కి జరిగి చూసుకోమని చెప్పిన, బ్లాక్స్ అన్నీ యూజ్ చేయమని చెప్పిన, వీడికి సెంటెన్స్ ఎట్లా చెప్తాను నేను సంచాలక అయ్యుండి అని అంటే అరే చెప్పొచ్చు కదరా, చెప్పడానికి ఏమవుతుందిరా అని చెప్పి యష్మి అదే కంటిన్యూ చేస్తుంది. బెల్లు కొట్టకపోయినా చెప్పాలి కదరా, బెల్లు కొట్టకపోయినా కొట్టినా కానీ చెప్పాలి కదరా, కరెక్ట్గా సెట్ చేయి, ఐఏఎంని కరెక్ట్గా సెట్ చేయని చెప్పాలి కదరా అని యష్మి అదే పాయింట్. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ బెల్లు కొట్టిండు, గేమ్ అయిపోయింది కథం, మళ్ళీ ఇంకా గేమ్ లేదు అక్కడ. బెల్లు కొట్టకముందే సెట్ చేసుకోవాలి, ఒక స్టెప్ వెనక్కి వేసుకొని చూసుకో అని చెప్పిన, ఇన్నరా ఇనలేదు, బెల్లు కొట్టద్దు అని చెప్పిన, ఇన్నరా ఇనలేదు, బెల్లు కొట్టిండు అయిపోయింది. యష్మి చెప్పొచ్చు కదా నువ్వు సంచాలక్గా అంటే, సంచాలక్గా నేనెట్లా చెప్తా, ఎగ్జామ్ రాస్తామా, ఐ రెస్పెక్ట్ యష్మి అంటది, ఐ రెస్పెక్ట్ యువర్ డెసిషన్ అంటది. అక్కడ సెంటెన్స్ ఫామ్ చేయడమే టాస్క్, అక్కడ నేను ఎట్లా హెల్ప్ చేస్తా చెప్పు, నేను చెయ్యను అని చెప్పి ప్రేరణ అంటే యష్మి ఉండి
ఐఏఎం చూసుకొని ఒక మాట చెప్పొచ్చు కదా, దానికి ఏమైంది? అరే అది ఎట్లా చెప్తాను నేను, అది చెప్పొద్దు అంటే అరే అదొక్కటి చెప్పొచ్చు కదా, అదొక్కటి అంత కష్టపడ్డాడు, అదంతా మిగతాదంతా గేమ్ కాదంటే గేమే, కానీ సెంటెన్స్ ఫార్మేషనే మెయిన్ గేమ్ అని చెప్పింది. నేను చెప్పను అన్నది. అంటే పృథ్వీకి చెప్తే సపోర్ట్ అవుతుంది, అందరికీ కలిపి చెప్పు, వాడు రానేలేదు కదా, అప్పుడు అందరికీ కలిపి చెప్తే తప్పేముంది అంటే ఇది ఒక లూప్ హోల్. చూసిరా యష్మి, ఈ లూప్ హోల్ భలే దొరకబట్టింది అనిపించింది నాకు. అంటే పృథ్వీకి ఒక్కడికి చెప్తే తప్పు, పృథ్వీకి నబిల్కి అందరికి కలిపి ఐకి ఏఎంకి మధ్యలో స్పేస్ ఉండాలి నాకు అని చెప్తే కరెక్టే. ఇలాంటి సాగు తెలివితేటలు ఎవరికి వస్తాయి? పోయిన సీజన్లో కొంతమంది కంటెస్టెంట్లకి ఇలాంటి ఫౌల్ గేమ్లలో ఒక అద్భుతమైన కాన్సెప్ట్లు వచ్చేవి. అంటే సంచాలకుగా ఉండి కూడా మన వాళ్ళకి సపోర్ట్ చేసి మన వాళ్ళకి గెలిపించుకునే కాన్సెప్ట్లు అన్నట్టు. సో ఇటువంటి ఆ లాస్ట్ టైంలో సంచాలకం ఒకరు ఉండే, ఆ సంచాలకం కూడా ఇట్లాంటి సంచలనాలు వస్తాయి. ఇంకా మిగతా బ్యాచ్ అంతా కూడా ఆ బ్యాచ్ అంతా కూడా ఫౌల్ గేమ్స్ ఆడడంలో ఇట్లాంటి క్రియేటివ్ థాట్స్ యూజ్ చేస్తుంటాయి. నీకు మాత్రమే చెప్తే తప్పు, అందరికి చెప్తే తప్పే ఉంది అందులో, తన బ్రెయిన్ వాడాలి కదా. ఇక ఇవన్నీ చెప్పింది యష్మి. ఫ్రెండ్ అని సైలెంట్గా ఉండిపోయేదా సంచాలక ఎవడి సంచాలకు 2 వారాలు స్ట్రాటజీలు వేసిన చీఫ్ కావాలని బొక్కలా ఉంది. అదో సంచాలకు, అదో క్యారెక్టర్ అంటే, ఏదో సంచాలక అంటే ఒక్క హెల్ప్ చేయడానికి ఏమవుతుందని చెప్పి ఏడుస్తూనే ఉంది. ఇక కంటిన్యూగా తిడుతూనే ఉంది. నిఖిల్ తోటి పృథ్వీతోటి, విష్ణుతోటి నిఖిల్ తోటి పృథ్వీతోటి, ఇదే కంటిన్యూ డిస్కషన్స్. ఒక రూమ్లో పోయింది, కూర్చుంది. ప్రేరణ గురించి నెగిటివ్గా దగ్గర అసలు ఇది మన ఫ్రెండ్ ఏంట్రా అనుకుంటూ దగ్గర ఒక 2-3 అవర్స్ డిస్కషన్స్ పెట్టింది. అబ్బా టూ మచ్ బిహేవ్ చేసింది. ఇక నాగమణి గంట నబీల్ వీళ్ళిద్దరు ఆడ కూర్చుండి మాట్లాడుకుంటున్నారు. 2 times అంటే స్ట్రాటజీస్ పులికి పెట్టాడు. ఇక్కడ 2 clans కలిపి ఒక క్లాన్ అయింది. ఇప్పుడు ఇంతమందిని అట్లనే ఆపోజిట్గా వచ్చి స్ట్రేంజర్స్ 8 మందిని మొత్తాన్ని డీల్ చేయాల్సి ఉంటుంది. నువ్వు చాలా గ్రేట్, అసలు అద్భుతమైన ఆపర్చునిటీ, బాగా చేసుకో, బాగుంటుందని చెప్పి ఆయన పులికి వేటాడడం నేర్పించాల్సిన అవసరం లేదు, పులిలాగా ఉండు, అట్లనే ఆడు అని చెప్తాడు. ఇక మెగా చీఫ్ టీమ్ మెగా క్లాన్కి చీఫ్ నువ్వు అని చెప్పి అక్కడ అంతా కూడా మెచ్చుకోవడము. కాంతారా వాన్ అని చెప్పి సీత వాళ్ళిద్దరు అనుకోవడం. ఇన్ని టాస్క్లు ఓడిపోయినాం, ఇక్కడ నువ్వు మెగా చీఫ్ అయినావు, చాలా హ్యాపీగా ఉందని చెప్పి సీత చెప్పడం. ఐఎమ్ హ్యాపీ అని చెప్పి ఇవన్నీ మాట్లాడడం. ఇక్కడ ప్రేరణ వాళ్ళతోటి నేను ఆన్సర్ని లీక్ చేసినట్టు ఉంటుందని నేను చెప్పను కూడా అని చెప్పి అక్కడ చెప్పుడు. ఆ తర్వాత యష్మి ప్రేరణ కామయ్యవా అని మళ్ళీ వస్తుంది. కొద్దిసేపటికి వస్తే లేదు నాకు స్పేస్ కావాలి అని చెప్పాను. ఈ స్పేస్ అక్కడ కూడా కావాలని చెప్పి ప్రేరణ చెప్తాను. ఇక ఎగ్జామ్లో ప్రొఫెసర్ ఆన్సర్ చేస్తున్నట్టు ఉంటుంది, ఎగ్జామ్లో ప్రొఫెసర్ ఆన్సర్ చేస్తాడా అని చెప్పి ఒక మాట ఇక నిఖిల్తో చెప్తుంది అనమాట ప్రేరణ. పృథ్వీ, నిఖిల్, నబీల్ వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటారు. నబీల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, మనందరం ఒకటి, ఇక నుంచి గొడవలు ఉండొద్దు, ఏదున్నా కానీ సార్ట్అవుట్ చేసుకొని మనం ఆపోజిట్ వాళ్ళ దగ్గర వీక్గా అవద్దంటే మనం స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి మాట్లాడుకున్నారు. నామినేషన్స్లో అండ్ డైరెక్ట్గా సేవింగ్లు, డైరెక్ట్ నామినేషన్లు ఇట్లాంటివి పెద్ద గొడవల కారణమైతే అది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్రెండ్కి అన్గ్రేట్ఫుల్గా ఉండొద్దు, జాగ్రత్తగా మనం ముందుకు పోదామని చెప్పి మాట్లాడుకున్నారు. మిడ్ నైట్ ఎలిమినేషన్ గార్డెన్ ఏరియాలో జరిగింది. లిమిట్లెస్ సర్ప్రైజ్లు అని చెప్పి బిగ్ బాస్ లైట్లు జిగ్ అనిపించింది. చాలాసేపు కంటిన్యూ అయింది. ఇక్కడ సీత ఎమోషనల్ అయిపోయింది, నైన్కి ఎలిమినేట్ అవుతుందో విష్ణు ఎలిమినేట్ అవుతుందో అని చెప్పి బాధపడ్డది. అండ్ చాలామంది బాధపడ్డారు, నబీల్ వీళ్ళు కూడా బాధపడ్డారు ఏవో సాబ్ గురించి అనుకోరి. నైన్గా ఏడుస్తూనే ఉంది, కానీ నైన్కి నేను బోన్ అంటాను, నేను బోను బిగ్ బాస్, నేను బోన్ బట్టలు చదువుకొని ప్యాకింగ్ చేసుకొని మీరు ఏం చేస్తారని చెప్పి నైన్గా. బిగ్ బాస్ ఏమో ఇది ఒక పీడ కదా కొంతమందికి, ఇక వెళ్ళిపోవాల్సిందే ఒకరు ఉన్నారు అనుకుంటే ఇదంతా మాట్లాడాడు. అండ్ ముగ్గురు ఓటింగ్లో లిస్ట్ చూసిరా, బయట అన్అఫిషియల్ పోల్స్ యాజ్ ఇట్ ఈస్గా దిగుతున్నాయి. ఈసారి నాగమణి కంట సేఫ్లో ఉన్నాడు, నబీల్ సేఫ్లో ఉన్నాడు, నిఖిల్ సేఫ్లో ఉన్నాడు బిగ్ బాస్ చెప్పిండు. ఆదిత్య ఓం, నైనిక అండ్ విష్ణుప్రియ డేంజర్ జోన్లో ఉన్నాడని కూడా చెప్పిండు. ఇక్కడ ఈ ముగ్గురిట్లలోకి వెళ్ళి ఒకరు ఎలిమినేట్ అయితే ముగ్గురు బట్టలు చదువుకోమని చెప్పిండు. ముగ్గురు చదువుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ విష్ణుప్రియ సీత బాగా ఏడ్చింది. సీత అఫ్కోర్స్ ఏడుతుంది. అక్కడ 7 రెడ్ లైన్లు ఉన్నాయి, ఆ రెడ్ లైన్లు వెనకాల నిలబడితే ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్కరిని ముందరికి తోలడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆదిత్య ఓం కంటే నైనికకి తక్కువ ఓటింగ్ ఉంది, కానీ ఆదిత్య ఓంని ఎలిమినేట్ చేసింది బిగ్ బాస్. దాని వెనకాల కాన్సెప్ట్ ఉంది, ఆయనకే తెలవాలి. అయితే నిఖిల్ ఆదిత్య ఓం అన్న ఇప్పుడిప్పుడే 2-3 డేస్ నుంచి బయటకు వచ్చింది, ఇంకా స్ట్రెంత్గా ఉంటే బాగుండేది, ముందు నుంచి చూస్తుంటే బాగుండేది, బెటర్గా డెసిషన్ తీసుకున్నట్టుంది, కానీ ఇప్పుడైతే ఆదిత్య ఓం అన్న అని చెప్పిండు. నాగమణి కంటే వచ్చి ఏవో సాబు వీళ్ళకంటే వాళ్ళు క్లియర్గా ఉన్నారని చెప్పి ఒక మాట చెప్పిండు. నబీల్ వచ్చేసి విష్ణుప్రియ కొన్ని మాటలు మిస్ అయింది కదా, అది నెగిటివ్గా పోయి వచ్చింది. ప్రేరణ వచ్చి నైనిక, ఎందుకంటే 2-3 డేస్ నుంచి ఆటలో ఆయన ప్రూవ్ చేసుకున్నాడు, కానీ విష్ణు కూడా అవకాశం వచ్చింది, కానీ నైనికకి అవకాశం రాలేదు, చాలా రోజుల నుంచి డల్లుకుంటుందని. సీత కూడా ఏవో సాబ్ అని చెప్పి నాకు వాళ్ళిద్దరు క్లోజ్ అని. పృథ్వీ నైనిక పేరు చెప్పి
లాస్ట్ 2 వీక్స్ నుంచి డల్ ఉంటుందని చెప్పిండు. ఆ తర్వాత యష్మి ఏవసా పేరు చెప్పి ఓపెన్గా కాలేదు అని చెప్పింది. ఆ తర్వాత బిగ్ బాస్ ఓకే ఓటింగ్ ప్రకారంగా ఆదిత్య ఓమన్ అని చెప్పిండు. ఇది అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ ప్రయత్నం చేయండి. ఉంటా టేకే టాటా బై బై, నమస్తే చెప్పకాయర్.